సభ ఆమోదం కోసం నేను ఇప్పుడు సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. మినిస్టర్ ఫైనాన్స్, మీరు చెప్పినవన్నీ ఉత్తమ లక్షణాలు. మీరు ఎప్పుడు ఉత్తమమైనారో మాకు తెలియదు, కానీ మొత్తానికి ఈ సభలో ఈరోజు ఉత్తమంగా సబ్జెక్ట్. అధ్యక్ష, అయితే నేను సమర్పించుకుంటాను, పుట్టుకతోనే ఉత్తమంగా ఉన్నాం అధ్యక్ష. అట్లయితే ఓకే. నెక్స్ట్, వ్యవసాయ బడ్జెట్. మినిస్టర్ అగ్రికల్చర్. అధ్యక్ష, గౌరవ సభాపతి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, సహచర మంత్రివర్యులు, గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మట్టిని ప్రేమించి, స్వేదాన్ని చిందించి, సిరులు పండించే రైతన్నలకి సభాముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మానవత్వం మేఘమై మూడువారిన జీవితాలపై వర్షించినట్లు అధికారం చేపట్టిన తొలి రోజు నుండి అన్నదాతల పాలిట ఆపద్బంధువయ్యాడు జగనన్న. నానాటికి పెరిగిపోతున్న పెట్టుబడుల నేపథ్యంలో వ్యవసాయాన్ని పండుగలా చేస్తామని వెన్నుతట్టు నిలిచిన కృషివలుడు, కర్షకుడి కంటినీరు తుడిచి నేను ఉన్నాను, విన్నాను, ఉంటాను అని భరోసా కల్పించిన ధీశాలి. విత్తనం నుంచి ఎరువులు, పురుగు మందుల దాకా, రాయితీ యంత్ర పరికరాల నుండి డ్రోన్ల వరకు, పెట్టుబడి రాయితీ నుండి పంటల బీమా వరకు, పంట ఉత్పత్తుల సేకరణ నుండి విక్రయం వరకు అన్నీ రైతు ముంగిటే లభించేలా రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి వ్యవసాయంలో విప్లవం తీసుకొచ్చారు. దుక్కు నుండి దిగుబడుల వరకు, పొలం పనుల నుండి ఫలసాయం వరకు రైతుల్ని చేయి పట్టి నడిపిస్తున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప సిద్ధిని, చిత్తశుద్ధిని చూసి ప్రకృతి పరవశించింది. వరుణుడు సైతం హర్షిస్తూ వర్షించగా ఇంతకంటే ఏం కావాలి అంటూ రైతు మోమన చిరునవ్వు వికసించింది. కరువు సైతం నివరిపోయి పారిపోయింది. గత పాలకుడి 5 ఏళ్ల పాలనలో కరువు ఆయనతో జత కట్టింది. ఏటా వందలాది మండలాలు కరువుల బారిన పడ్డాయి. గత 44 నెలల్లో జగనన్నతో వరుణుడు చెలిమి చేశాడు. పంట చేలు కంకులతో కళకళలాడాయి. ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సినటువంటి అవసరమే రాలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నదే నా చిరకాల స్వప్నమని ఆనాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఆ స్వప్నాన్ని నిజం చేయడానికి నడుం కట్టిన దీక్షాదక్షుడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతు సంక్షేమమే రాష్ట్ర సౌభాగ్యమని మనస వాచ కర్మణ నమ్మి నిత్యం రైతు శ్రేయస్సు కోసం తప్పించే కృషివలుడు మన పాలకుడు. అందుకే మన రాష్ట్ర వ్యవసాయ రంగం అగ్రపథంలో దూసుకెళ్తుంది. గత 2 ఏళ్లుగా వ్యవసాయ అనుబంధ రంగాలలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు అధికమని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 2021-22లో జాతీయ స్థాయిలో 10% వృద్ధి కాగా రాష్ట్రం 13.07% వృద్ధి సాధించింది. అదేవిధంగా 2022-23లో జాతీయ స్థాయిలో 11.2% వృద్ధి నమోదు కాగా రాష్ట్ర వృద్ధి రేటు 13.18% నమోదైంది. ఆంధ్ర రాష్ట్రం జిఎస్డిపిని ఒకసారి చూస్తే 2018-19లో 2,70,000 కోట్లు ఉన్నది. 2022-23 నాటికి 4,40,000 కోట్లకు పెరిగి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు అధికంగా సాధించినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నా. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన ఈ 44 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు 1,54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. అందులో రైతు భరోసా, పిఎం కిసాన్ కోసం 27,062 కోట్ల 9 లక్షలు, సున్నా వడ్డీ పంట రుణాల కోసం 1,442 కోట్ల 66 లక్షలు, ఉచిత పంటల బీమా కోసం 6,684 కోట్ల 84 లక్షలు, పంట నష్టపరిహారంగా 1,911 కోట్ల 80 లక్షలు, ధాన్యం కొనుగోలుకు 55,400 కోట్ల 58 లక్షలు, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోలు కోసం 7,156 కోట్లు,
శనగ రైతులకు బోనస్గా 300 కోట్ల రూపాయలు, 691 కోట్ల విలువ గల యంత్ర పరికరాలతో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు 240 కోట్ల 67 లక్షల సబ్సిడీ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ మరియు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపునకు మరియు గత ప్రభుత్వ విద్యుత్ బకాయిలతో సహా 53,645 కోట్లు ఇప్పటి వరకు చెల్లించింది అని ఈ సభకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, రైతు సహా గ్రామీణ ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే వ్యవసాయాన్ని ఒక విశాల దృక్పథం, కార్యాచరణతో అభివృద్ధి చేయాల్సి ఉంది అని ప్రఖ్యాత వ్యవసాయ క్షేత్రవేత్త, హరిత విప్లవ పితామహుడిగా పిలువబడే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు అన్నారు. దాన్ని పూర్తిగా అవగతం చేసుకుని ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా, చెప్పిన దానికన్నా ఎక్కువగా రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కర్షక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు. రైతు ఏది అడిగినా లేదు, కాదనకూడదని మన ప్రీతమ ముఖ్యమంత్రి చెబుతూ ఉంటారు. ఆయన బాటలోనే మేము నడుస్తున్నాం. ఆ ఆశయ సాధనలో తొలి అడుగుగా ఏర్పడినవి రైతు భరోసా కేంద్రాలు. రైతుకు తన పల్లెలోనే తనకు అవసరమైన నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు లభ్యం కావాలి. రైతు కోరుకున్న వెంటనే అందించాలి. ఈ లక్ష్య సాధనకే రాష్ట్రంలోని 10,778 రైతు భరోసా కేంద్రాలు నిత్యం కృషి చేస్తున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2020 సంవత్సరంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉత్పాదకుల విక్రయ కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలు రెండింటినీ ఏకీకృతం చేసి కావలసిన మౌలిక సదుపాయాలైన కియోస్కో, టీవీలతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఆర్బీకేల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అందిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ దేశంలోనే ప్రప్రథమంగా అని సగర్వంగా తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలోనే పారదర్శకంగా విత్తనం నుండి పంట విక్రయం వరకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల సేవలను రైతు భరోసా కేంద్రాలు అందిస్తూ రైతుల ఆదాయాన్ని, జీవనోపాధాన్ని పెంపొందిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలు 1 సేవల వితరణ, 2 నాణ్యమైన ఉత్పాదకాల పంపిణీ, 3 రైతుల్లో సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన ప్రచారం, 4 పంటల ఉత్పత్తుల కొనుగోలు అనే 4 మూల స్తంభాల ఆధారంగా పనిచేస్తూ నిపుణులైన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్లు మరియు విలేజ్ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ల ద్వారా రైతుకు కావాల్సిన సేవలను గ్రామ స్థాయిలో అందించడం జరుగుతోంది. ఆర్బీకేలకు శాశ్వత భవనాలు. రైతు సంక్షేమంలో ఏమాత్రం వెనుకడుగు వేయని ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ముందడుగు వేసింది. మొత్తం 10,778 కేంద్రాలకు గాను 535 సొంత భవనాలున్నాయి. మిగిలిన 10,243 కేంద్రాల శాశ్వత భవనాల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. ఇందులో 1,513 భవనాల నిర్మాణం పూర్తయి సొంత భవనాల నుండి ఆర్బీకేలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 8,730 ఆర్బీకేల భవనాలు నిర్మాణం వివిధ దశల్లో ఉంది. దేశంలోని రాష్ట్రాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. రైతుల అభ్యున్నతి, సంక్షేమానికి గ్రామ స్థాయిలో వారధిగా పనిచేస్తున్న రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలని ప్రశంసిస్తున్నాయి, అనుసరించున్నాయనడానికి ఆలోచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత గవర్నర్తో పాటు నీతి ఆయోగ్ చైర్మన్, సభ్యులు, జర్మనీ నుంచి ఇథియోపియా వరకు వివిధ దేశాల ప్రతినిధులు ఈ కేంద్రాల సేవల్ని ప్రత్యక్షంగా పరిశీలించి అభినందించారు. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ప్రతినిధులు, మంత్రులు ఈ వ్యవస్థను తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి సన్నద్ధం అవుతుండడం మన రాష్ట్రానికి గర్వకారణం. 2022-23 సంవత్సరానికి మన దేశం తరఫున ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఛాంపియన్ అవార్డుకు రైతు భరోసా కేంద్రాలు నామినేట్ చేయబడ్డాయి. మన రాష్ట్రంలో ఆర్బీకేల ద్వారా చేపట్టిన వ్యవసాయ విస్తరణ సేవలను సమీకృత సమాచార కేంద్రాన్ని అధ్యయనం చేయడానికి అక్టోబర్ 2022లో ప్రపంచ బ్యాంక్ సౌత్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇథియోపియా వ్యవసాయ బృందం రాష్ట్రంలో పర్యటించారు. ఈ తరహా విస్తరణ సేవలను ఇథియోపియా దేశంలో అమలు చేసే విషయమే అధ్యయనం చేయడానికి ఈ బృందం మళ్ళీ మే నెలలో రానుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ప్రగతిలో రైతు భరోసా కేంద్రాలు ఒక మేలి మలుపు. ఈ రైతు భరోసా కేంద్రాలను మరింత పటిష్టం చేసి వాటిని కర్షక దేవాలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ఆర్బీకే ఛానల్ 2 లక్షల మంది సబ్స్క్రైబర్లతో ఆర్బీకే యూట్యూబ్ ఛానళ్లు రైతులకు వివిధ పంటలు, సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణపై శాస్త్రవేత్తల సమయానుకూల సలహాలతో కూడిన వీడియోలతో రైతుల ఆదరణ చూరగొంటోంది. రైతు భరోసా మాసపత్రిక. ఈ మాసపత్రిక ద్వారా రైతులకు కాలానుగుణంగా సాగుతున్నటువంటి వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులకు మెలకువలు, పంటలకు వచ్చే తెగుళ్ళు, వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన రైతులతో తెలియజెప్తున్నాం. ఆర్బీకేల ద్వారా 1,00,000 మంది పైగా చందాదారులైన రైతులకు అందజేస్తున్నాం.
ఈ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేయడానికి 2023-24 బడ్జెట్లో 41,55 లక్షల ప్రతిపాదిస్తున్నాం. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 175 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2021-22 సంవత్సరంలో గులాబ్ తుఫాన్ నవంబర్లో వచ్చినటువంటి అధిక వర్షాలు, నవంబర్ 2021 అధిక వర్షాలు వచ్చినా కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి 155 లక్షల మెట్రిక్ టన్నులు నమోదు కాగా 2022-23 సంవత్సరానికి 169 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు దిగుబడులు వస్తాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్. అధ్యక్ష, రైతుకి సాయం సకాలంలో సక్రమంగా అందాలన్నదే మా ముఖ్యమంత్రి గారి ఆశయం. ఈ ఆశయ సాధనకు ప్రవేశపెట్టిందే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పెట్టుబడి సాయం. ఈ సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్న ప్రభుత్వం మనదేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ పథకం ద్వారా 2022-23 సంవత్సరంలో ఒక్కొక్క రైతు కుటుంబానికి 13,500 చొప్పున 51,12,000 రైతుల కుటుంబాలకి 6,940,50 లక్షల జమ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు, అటవీ భూముల సాగుదారులకు కూడా ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేననే విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకువెళ్తున్నాను. 2019 నుండి ఇప్పటి వరకు ఈ పథకం కింద 27,062,9 లక్షల మంజూరు చేయడం వరకు పంపిణీ చేయడం జరిగింది. రైతులకు లబ్ధి చేకూర్చే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం అమలు కోసం 2023-24 బడ్జెట్లో 7,220 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. ఉచిత పంటల బీమాని అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. దరఖాస్తులు అక్కర్లేదు, సిఫార్సులతో పని లేదు, కమిటీలతో కాలయాపన కాదు. పంట సాగు చేసి ఈ క్రాప్ నమోదైతే చాలు, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకే సొమ్ములు. అది జగనన్న ప్రభుత్వ ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో పంటలకు బీమా చేయించుకోవడం అనేది రైతులకు చాలా ఆర్థిక భారం మోపే విధంగా, నమోదు ప్రక్రియ కూడా చాలా క్లిష్టంగా ఉండేది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్న దృఢ సంకల్పంతో సాగు చేసిన ప్రతి ఎకరాన్ని రైతుపై ఏమాత్రం ఆర్థిక భారం లేకుండా బీమా రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ప్రకటించి కేవలం ఈ క్రాప్ ఆధారంగా అమలు చేయడం జరుగుతుంది. సకాలంలో బీమా పరిహారాన్ని అందించడంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఖరీఫ్ 2021కి సంబంధించిన బీమా పరిహారం 2,977,82 లక్షలు. తదుపరి సీజన్ ఖరీఫ్ 2022 ప్రారంభానికి ముందుగానే, అనగా జూన్ 2002లోనే చెల్లించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు 2022-23లో డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంట బీమాను యథాతథంగా నోటిఫైడ్ క్రాప్స్కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిసి సంయుక్తంగా అమలు చేయడానికి రాష్ట్రం అంగీకరించింది. ఈ విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వినూత్నంగా రూపొందించి యూనివర్సల్ కవరేజ్ సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ వేదికలపై ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వేరే రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్ను అనుసరించి ఆంధ్ర రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 6,684,84 లక్షల బీమా పరిహారం చెల్లించాం. 2022-23 సంవత్సరానికి గాను దిగుబడి ఆధారంగా మరియు వాతావరణ ఆధారంగా అమలు చేసే పంటలను గుర్తించి ఉచిత పంటల బీమా అమలు చేయడం జరుగుతోంది. రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బీమాకు సంబంధించిన పూర్తి ఆర్థిక భారం తీసుకుంటుంది. మళ్లీ సీజన్ ప్రారంభానికి మునిపే బీమా పరిహారం నష్టపోయిన ప్రతి రైతుకు అందేలా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలుకు 1,600 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించడమైంది. డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ జగనన్నది ఖ్యాతి. చిన్న, సన్నకారు మరియు వాస్తవ సాగుదారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా రైతులు అప్పులు ఊబిలో చిక్కుకోకుండా ఎక్కువ మంది రైతులు సంస్థాగత రుణాలు పొందేలా చూడడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ఖరీఫ్ 2019 నుండి అమలు చేస్తోంది. ఎవరైతే 1 లక్ష రూపాయల లోపు బ్యాంకులో పంట రుణాలు తీసుకుని 1 సంవత్సరం లోపు తిరిగి చెల్లించిన రైతులకి వడ్డీ రాయితీ ప్రభుత్వం నేరుగా వారి పొదుపు ఖాతాలకు జమ చేస్తోంది. ఈ పథకం రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా రైతులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తోంది.
అదేవిధంగా 2022-23 సంవత్సరంలో రబీ, 2020-21 సంవత్సరంలో మరియు ఖరీఫ్ 2021 సీజన్లో తీసుకున్న పంట రుణాలపై 160,55,00,000 సున్నా వడ్డీ రాయితీని 8,22,000 మంది రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది. 2019 నుండి ఇప్పటి వరకు 1,442,66,00,000 రూపాయలు సున్నా వడ్డీ రాయితీని ఈ పథకం కింద చెల్లించాం. రైతుల ఆర్థిక వెసులుబాటు కల్పించే ఈ పథకం అమలు కోసం 2023-24 సంవత్సరంలో బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరుగుతుంది. ఆర్బీకే స్థాయిలో విత్తనం పంపిణీ, గ్రామాల్లో రైతు చెంతకే విత్తనం అందించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వద్దనే విత్తన పంపిణీ విజయవంతంగా చేపట్టాం. విత్తనం కోసం రైతు వ్యయ ప్రయాసాల భారాన్ని తప్పించాం. రైతులు తమకు కావలసిన విత్తనం కోసం సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు, వారికి రాయితీ విత్తనమైనా మరి ఏ విత్తనమైనా సరే రైతు ముంగిటికి తీసుకొచ్చి అందజేస్తున్నాం. ఏపీ సీడ్స్ సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యత విషయంలో రాజీ లేదు. రైతుకి సంతృప్తి కలగకపోతే వాటిని వెనక్కి తీసుకొని మరో విత్తనం అందించే స్థాయికి ఈ సంస్థను తీర్చిదిద్దాం. 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 12,56,000 మంది రైతులకి 7,17,000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలని 202,66,00,000 రూపాయల రాయితీపై దిగ్విజయంగా పంపిణీ చేయడం జరిగింది. ఏపీ సీడ్స్కి అవార్డుల పంట. రైతులు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేసినందుకు ఏపీ సీడ్స్ సంస్థ పలు అవార్డులు 2021 నుంచి వరుసగా 2 ఏళ్లు జాతీయ స్థాయిలో టైమ్స్ నౌ సంస్థ నుండి గవర్నెన్స్ నౌ 8th and 9th, PSU నేషనల్ అవార్డ్, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నుండి ఇండియన్ అగ్రి బిజినెస్ అవార్డ్ మరియు స్కోచ్ అవార్డులు దక్కించుకున్నది. 2023-24 సంవత్సరానికి రాయితీ విత్తనాల సరఫరా కోసం 200 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆర్బీకేల ద్వారా భూసార పరీక్షలు. మొక్క ఎదగాలంటే కావాల్సింది నాణ్యమైన మట్టి. నేలలో పోషక లోపం రాబో తరాలకు నష్టం. అందుకే నాణ్యమైన విత్తనాలని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయడంతో పాటు మట్టిని సారవంతం చేయడానికి ఈ సంవత్సరం ప్రతి ఆర్బీకే స్థాయిలో సుమారు 5 లక్షల మట్టి నమూనాలు తీసి విశ్లేషణ ఫలితాలని సాయిల్ హెల్త్ కార్డు రూపంలో రైతులకు అందజేస్తున్నాం. నేలలోని పోషక విలువలను పెంచడానికి సూచనలతో పాటు సూక్ష్మ పోషక ఎరువులను కూడా ఈ సంవత్సరం ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా 2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రం మొత్తానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం కాగా 40,46,000 టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగింది. బహిరంగ మార్కెట్కు ధీటుగా 10,610 ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను ఏపీ మార్కెట్ నేతృత్వంలో అందించేందుకు చర్యలు తీసుకున్నాం. 2022-23 సంవత్సరంలో 450 కోట్ల విలువ గల 3,77,000 టన్నుల ఎరువులని 10,15,000 మంది రైతులకి నేరుగా ఆర్బీకేల ద్వారా అందించాం. ఆర్బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయడం వలన మారుమూల గ్రామాల్లో కూడా రైతు ముంగిటికి ఎరువులు అందించాం. దీనివల్ల రైతుకు ప్రతి బస్తాకి 10 నుండి 20 రూపాయల ఖర్చు తగ్గించగలిగాం. ఎరువుల సరఫరాలో ఒడిదుడుకులను అధిగమించడానికి ఏపీ మార్కెట్ నోడల్ వ్యవస్థగా గుర్తించి 150,000 టన్నుల బఫర్ నిల్వలు ఉంచడం ద్వారా ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూడగలిగాం. అంతేకాకుండా ఆర్బీకేలలో 50,000 టన్నులు ఎప్పుడు నిల్వ ఉంచేలా చూడడం వలన ఈ సంవత్సరం సమర్థవంతంగా ఎరువులు సరఫరా చేయగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు రానున్న ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు, ఎరువులు మరియు నీటిలో కరిగే ఎరువులను ఆర్బీకేల ద్వారానే సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. రైతులే పంటల రూపకర్తలుగా వ్యవసాయ సలహా మండళ్ళు, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్. వ్యవసాయంలో సమస్యలు, పంటల ప్రణాళికలకు సూచనల నుంచి ప్రతి అంశంలో రైతు భాగస్వామ్యం ఉండాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి రూపం ఈ వ్యవసాయ సలహా మండళ్ళు. రాష్ట్ర, జిల్లా, మండల మరియు ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్ళు ఏర్పాటు చేశాం. ఇలా వివిధ స్థాయిలో ఏర్పాటైన వ్యవసాయ సలహా మండళ్ళు పంటల ప్రణాళిక మరియు ఆర్బీకే పరిధిలోని వివిధ వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయి. వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న అభ్యుదయ రైతులు జిల్లా స్థాయిలో ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి 1 చొప్పున, మండల స్థాయిలో 10 మంది చొప్పున, ఆర్బీకే స్థాయిలో 10 మంది చొప్పున సభ్యులుగా ఉంటారు. ఈ వ్యవసాయ సలహా మండలిలో తప్పనిసరిగా మహిళా రైతులు, కౌలు రైతులు మరియు ఆ ప్రాంతాల ప్రాధాన్యతను బట్టి అక్వా రైతులు కూడా సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయ సలహా మండళ్ళు ప్రతి నెల ఆర్బీకే స్థాయిలో మొదటి శుక్రవారం, మండల స్థాయిలో 2వ శుక్రవారం, జిల్లా స్థాయిలో 3వ శుక్రవారం సమావేశమై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వచ్చే ప్రతి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తాయి. జిల్లా స్థాయిలో గుర్తించిన సమస్యల్ని రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు దేశానికి వెన్నెముక అయిన రైతు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటల వలన రైతులకు ఆర్థిక నష్టం జరుగుతోంది. అదేవిధంగా నష్టపోయిన రైతులకి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయంలో వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. గత పాలకుడి పాలనలో ఏటా 100కు పైబడి మండలాలు కరువు బారిన పడేవి. అదే మనందరి ప్రభుత్వంలో గత 44 నెలల్లో ఏనాడు ఒక్క మండలం కూడా కరువు ఛాయల్లోకి వెళ్ళలేదు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రెయిన్ గన్స్ అధ్యక్ష, రెయిన్ గన్స్ అవసరమే రాలేదని గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ పంట సీజన్ ముగిసేలోగానే రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ పంట సీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ అందజేసే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది అని తెలియజేస్తున్నాను. గతంలో పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడానికి 2 లేదా 3 ఏళ్లు పట్టేది. కొన్ని సందర్భాల్లో అసలు చెల్లింపులే చేయలేదు. ఖరీఫ్ 2022లో అధిక వర్షాలు, వరదల కారణంగా 60,831 ఎకరాలలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన 45,998 మంది రైతులకి 39,40,00,000 నవంబర్ 2022లో అనగా ఖరీఫ్ పంట కాలం ముగిసేలోగా చెల్లించాం. రబీ 2022-23 కాలం డిసెంబర్ నెలలో సంభవించిన మాండస్ తుఫాన్ కారణంగా 1,49,312 ఎకరాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటలు నష్టపోయిన 91,237 మంది రైతులకి 76,98,70,000 రూపాయలు ఈ ఫిబ్రవరి 28 అనగా రబీ పంటకాలం ముగియక ముందే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది. అంతేకాక గత ప్రభుత్వంలో 2018లో సంభవించిన తిత్లీ తుఫాను వలన శ్రీకాకుళం జిల్లాలోని జీడి మామిడి, కొబ్బరి పంటలను నష్టపోయిన 90,789 మంది ఉద్యానవన రైతులకి ఉదారంగా అదనపు పరిహారంగా జూన్ 2022న 182,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులందరికీ 1,911,81,00,000 రూపాయల పెట్టుబడి రాయితీ అందజేసి ఆదుకున్నాం. ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద 2023-24 బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ రుణాలు మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా 2019 నుండి ఇప్పటి వరకు 6,01,000 కోట్లు 6.01 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మంజూరు చేశాం, కౌలు రైతుల రుణాలతో సహా. అంతేకాకుండా మన ప్రభుత్వం కౌలు సాగుదారులకు ప్రాధాన్యతనిచ్చి ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కు 2019 చట్టం అమలు చేస్తూ ఇప్పటి వరకు 9,20,000 మంది కౌలు రైతులకు 6,229,28,00,000 పంట రుణాలు మంజూరు చేశాం. CCRs కార్డు పొందిన కౌలు రైతులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, 0 వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం, సబ్సిడీపై విత్తనాలు, పంట కొనుగోలు వంటి పథకాల ద్వారా లబ్ధిని అందిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి మేలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పంట సాగులో ఖర్చులను తగ్గించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే సాధికారతని రైతులకు డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కల్పిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. రైతులు పండించిన నాణ్యమైన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో మంచి ధర కల్పించడంతో పాటు ఎగుమతి అవకాశాలను మెరుగుపరిచే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీ సీజన్లో మేలైన వ్యవసాయ పద్ధతులు, సర్టిఫికేషన్ అంశాలని డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో సమీకృతం చేయడం జరిగింది. ఈ ప్రక్రియను అమలు చేయడానికి ప్రతి జిల్లాలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 26 జిల్లాల్లో ఏర్పాటు చేసి ఈ క్లస్టర్లో మేలైన యాజమాన్య పద్ధతులు, సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలో 29.54 కోట్ల రూపాయల వ్యయంతో 14,402 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించి 4,32,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో 13 కోట్ల 33 లక్షల వ్యయంతో 1,95,000 మంది రైతులకి శిక్షణ ఇచ్చేందుకు 6,500 పొలంబడి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతా ప్రమాణాలు ధృవీకరించి వారికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఏర్పడినవే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్. నియోజకవర్గ స్థాయిలో 147,
జిల్లా స్థాయిలో మరో 9 ల్యాబ్లు మరియు 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 70 ప్రయోగశాలలు సేవలు అందిస్తుండగా మిగిలినవి వచ్చే ఖరీఫ్ పంట కాలానికి అందుబాటులోకి రానున్నాయి. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసం 2020లో 37.39 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అన్నదాతలకు ఎక్స్గ్రేషియా. అన్నదాతకు ఎంతటి కష్టం వచ్చినా ఆత్మహత్యకు పాల్పడకూడదు. దురదృష్టవశాత్తు అలాంటి విషాదం సంభవిస్తే ఆ బాధిత కుటుంబానికి తక్షణం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి నిర్దేశం. అందుకు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. నిత్యం రైతు సంక్షేమం గురించి ఆలోచించేసే మా ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నదే మా ఆకాంక్ష. రైతుల ఎక్స్గ్రేషియా కోసం 2023-24 బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాయితీపై వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు. వ్యవసాయానికి యాంత్రీకరణ చాలా అవసరం. కూలీల లభ్యత తగ్గడం, వ్యయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు, ఆర్బీకేలకు అనుసంధానం చేసి అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా రైతుల కోరిక మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 3,50,000 మంది సన్నకారు రైతులకు స్ప్రేయర్లు, 3,50,000 మంది సన్నకారు రైతులకు టార్పాలిన్లు 50% రాయితీపై అందించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 455 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. వ్యవసాయంలో నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ డ్రోన్లతో చేయడం వల్ల మందుల వినియోగ పరిమాణం 20% తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నికరాదాయం పెరుగుతుంది. డ్రోన్ల సాయంతో పంటల సస్యరక్షణ తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. విత్తనాలు, ఎరువులు వాడడానికి కూడా డ్రోన్లు ఉపయోగపడతాయి. రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేల్లో 10,000 డ్రోన్లను దశల వారీగా రాయితీపై సరఫరా చేసి వీటి నిర్వహణ కోసం సిహెచ్సి రైతులకు మరియు గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నాం. తొలి దశలో 2023-24 సంవత్సరంలో 200 కోట్ల విలువ గల డ్రోన్లతో కూడిన 2,000 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలని 40% రాయితీపై ఏర్పాటు చేయనున్నాం. దీనితో గ్రామాల్లోని యువతకు ఉపాధి లభిస్తుంది. రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్నాం. 2023-24 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్ల సాంకేతిక ప్రోత్సాహానికి 80 కోట్ల రాయితీ నిధులతో ప్రణాళిక చేశాం. ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల విధానం. మారుతున్న ప్రజల జీవన శైలి, ఆరోగ్య అలవాట్లు చిరుధాన్యాల అవసరాన్ని పెంచుతున్నాయి. మన రాష్ట్రం చిరుధాన్యాలకు అత్యంత అనుకూలమైంది. జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు, వరిగలు వంటివి ప్రధానంగా సాగవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న 5 ఏళ్లలో 5 లక్షల ఎకరాల్లో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఇందుకోసం చిరుధాన్యాల సమగ్ర సాగు విధానాన్ని తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన జాబితాలో 3 జొన్న, సజ్జ, రాగి పంటలకు మాత్రమే ఉండడం, మిగతా చిరుధాన్యాలు లేకపోవడం గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని క్వింటాకు 2,500 చొప్పున కొర్ర, వరిగా, ఊదా తదితర చిరుధాన్యాలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. అలాగే ఒక ప్రాథమిక ప్రాసెసింగ్ యంత్ర సామగ్రికి 1,25,000 రాయితీని రైతులకు అందజేస్తాం. ఆర్కేవీవై పథకం ద్వారా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి క్షేత్ర సముదాయాల ద్వారా కీలక వనరుల కొనుగోలుకు హెక్టార్కు 6,000 రూపాయల ప్రోత్సాహకాన్ని రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023లో భాగంగా చిరుధాన్యాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నాం. చిరుధాన్యాల సేకరించిన వాటిని ప్రాసెసింగ్ చేసి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం మెనూలో వీటిని చేర్చినట్లయితే పోషకాహార లోపాలను సవరించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2023-24 వార్షిక బడ్జెట్లో మొత్తం 12,369 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యానవన శాఖ. అధ్యక్ష, రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనిచ్చే ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా, కొబ్బరి, మిరప ఉత్పాదకతో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 44,87,050 లక్షల ఎకరాలు సాగవుతూ 44,87,000 ఎకరాలు సాగవుతూ 314,78,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు చేయడం జరిగింది. దేశ పండ్ల ఉత్పత్తిలో
15.60% రాష్ట్ర వాటా కలిగి ప్రథమ స్థానంలో నిలిచింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2022లో డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను 5 ఉద్యాన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అందుకున్నాయి. ఉద్యాన శాఖ వ్యవసాయ రంగంలో గత సంవత్సరం కంటే 10.56% వృద్ధిని నమోదు చేసింది. 2021-22లో రాష్ట్ర స్థూల విలువ జోడింపు దాదాపుగా 52,923 కోట్ల రూపాయలు అందించింది. డ్రాగన్ పండు, తైవాన్ జామ, మారిషస్ అనాస, స్ట్రాబెర్రీ, దాల్చిన, జాజికాయ, మిరియాలు వంటి నూతన పంటల నుండి అధిక ఆదాయం పొందడానికి రైతులను ప్రోత్సహిస్తున్నాం. పసుపు, అల్లం, పుదీనా వంటి పంటల్లో నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశాం. గడిచిన 3 సంవత్సరాల్లో 2,90,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో మెట్ట ప్రాంతంలో వరి, పొగాకు, చెరుకు, సరుగుడు, యూకలిప్టస్ మొదలైన తక్కువ లాభదాయకమైన పంటల స్థానంలో ఎక్కువ లాభదాయకమైన ఉద్యాన పంటల కిందకు తీసుకురాబడింది. ఆయిల్ పామ్. రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం 4,80,000 ఎకరాలు. ఉత్పత్తి 18 లక్షల మెట్రిక్ టన్నుల సంవత్సరానికి మరియు ఉత్పాదకలో 20 లక్షల మెట్రిక్ టన్నుల హెక్టార్తో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సమర్థవంతమైన పర్యవేక్షణ, వినియోగం కోసం గ్రామస్థాయి ఆర్బీకే వరకు సిబ్బంది నిర్మాణంతో సూక్ష్మ నీటిపారుదల రంగంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఇప్పటి వరకు 33,50,000 ఎకరాల విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కింద 11,90,000 మంది రైతులు లబ్ధి పొందారు. 2022-23లో ఇప్పటి వరకు 1,44,000 ఎకరాల్లో అనుమతులు మంజూరవగా 1,38,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని నీటిపారుదల పథకానికి గ్రౌండింగ్ చేయబడింది. మొత్తం జిల్లాలోని వ్యాపారులను అన్ని రైతు ఉత్పత్తిదారులు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ సంఘాలతో అనుసంధానం చేయడానికి రైతు భరోసా కేంద్రాల వద్ద క్లస్టర్ మోడల్లో 690 కలెక్షన్ సెంటర్లు, 109 కోల్డ్ రూములను ఏర్పాటు చేయడానికి అనుమతులు జారీ చేయబడ్డాయి. 1,13,000 మెట్రిక్ టన్నుల అరటిని వివిధ దేశాలకు ఎగుమతి చేసినందుకు గాను తిరుచిరాపల్లి జాతీయ అరటి పరిశోధనా స్థానం రాష్ట్రానికి అత్యధిక అరటి ఎగుమతి చేసిన రాష్ట్రంగా అవార్డు ఇవ్వడం జరిగింది. 1,888 మెట్రిక్ టన్నుల మామిడి పంటను వివిధ దేశాలకు మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడం జరిగింది. వివిధ ఉద్యాన పంటల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపొందించడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా 2,060 వైఎస్ఆర్ తోటబడి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 69,780 మంది ఉద్యాన రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ నర్సరీల నియంత్రణ చట్టం 2010 సవరించింది. ఈ చట్టం కింద ఇప్పటికే దాదాపుగా 2,932 నర్సరీలు నమోదయ్యాయి. 2023-24 సంవత్సరంలో ఉద్యాన శాఖ ప్రతిపాదనలు సూక్ష్మ సేద్యం కింద అదనంగా 3,75,000 ఎకరాలను తీసుకురావడం, ఉద్యాన ప్రభుత్వ నర్సరీలో 8,95,000 నాణ్యమైన మొక్కల పదార్థాలు ఉత్పత్తి మరియు సరఫరా, వృత్తిపరమైన ఏజెన్సీల ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడం ద్వారా మరియు ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్లు, కార్పొరేట్లకు అనుసంధానం చేయడం. సూక్ష్మ సేద్యం అవసరమైన ప్రతి రైతుకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల పరికరత సరఫరాకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యం పెంచడం జరుగుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ పరికరాలకు సంబంధించి 969,40,40,00,000 రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలను తీర్చి మరలా రైతాంగానికి ఈరోజు 1 లక్ష్యాన్ని నిర్దేశించి సూక్ష్మ సేద్యం పథకం కింద స్ప్రింక్లర్లు, డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు అందిస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ కింద పామాయిల్ మొక్కలను నాటడం కోసం రాయితీ హెక్టార్కు 12,000 రూపాయల నుండి 29,000 రూపాయలకు గణనీయంగా పెంచబడింది. అదేవిధంగా నిర్వహణ ఖర్చు మరియు అంతర పంటల ప్రోత్సాహం కోసం రాయితీ ఇవ్వడం జరుగుతుంది. పాత తోటల పునరుద్ధరణలో భాగంగా పాత తోటలో మళ్ళీ మొక్కలు నాటేందుకు ఒక్కో మొక్కకు 250 రూపాయల చొప్పున ప్రత్యేక సహాయం అందజేస్తున్నారు. నేషనల్ బాంబూ మిషన్ పథకం ద్వారా వెదురు పెంపకం, నర్సరీస్ మరియు వెదురుతో వస్తువులు తయారు చేసి తద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. ఈ పథకం కింద 10 కోట్ల రూపాయలు వార్షిక ప్రణాళికతో ప్రతిపాదించబడింది. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద సూక్ష్మ సేద్య పరికరాలను రాయితీపై అందించడానికి 472,50,00,000 రూపాయలు, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద 83,33,00,000 రూపాయలు మరియు ఆయిల్ పామ్ తోటల పెంపకానికి 50 కోట్లు,
2023-24 వార్షిక ప్రణాళికలో ప్రతిపాదించడమైనది. ఉద్యాన రైతుల అభ్యున్నతి కోసం 2023-24 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకు మొత్తం 656,64,00,00,000 బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. పట్టు పరిశ్రమ. రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పదంలో ఉంది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఈ మార్కెటింగ్ విధానం ద్వారా గత సంవత్సరాలతో పోలిస్తే బయోటిన్ పట్టు గోళ్ల సరాసరి ధరలు కేజీకి 487 రూపాయల నుండి 589 రూపాయల వరకు పెరిగి పట్టు రైతులకు అధిక లాభాలు చేకూరాయి. మన రాష్ట్రం దేశంలోనే ఉత్తమ బయోటిన్ ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకుందని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మల్బరీని 1,30,000 ఎకరాల్లో 76,190 మంది రైతులు సాగు చేస్తూ 3,165,15,00,000 విలువైన 60,929 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు ఉత్పత్తి చేశారు. ఈ పట్టుగూళ్ల నుండి పట్టు రేలర్లు 33,50,23,000 రూపాయలు విలువైన 8,492 మెట్రిక్ టన్నుల ముడి పట్టుదారం ఉత్పత్తి చేశారు. పట్టు పరిశ్రమ కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ 8,22,000 మంది రైతు కుటుంబాలకి స్వావలంబనకు చేయూతనిస్తోంది. షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగల కుటుంబాలకు సాధికారత కోసం మనం అన్ని పథకాలు 90% రాయితీతో అమలు చేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టు పరిశ్రమ విభాగానికి మొత్తం 99,72 రూపాయల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. మార్కెటింగ్ శాఖ. అధ్యక్ష, రైతులు పండించిన పంట ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు అమ్ముతున్నట్టు తెలిస్తే ప్రభుత్వం జోక్యం కల్పించుకొని 3,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి నుండి రైతులను ఆదుకుంటుంది. మన రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల ద్వారా ఈ ప్రయోజనాలను రైతులకు అందిస్తున్నాం. ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఆ నియోజకవర్గ శాసనసభ్యుని గౌరవ అధ్యక్షులుగా నియమించాం. మద్దతు ధర లేని 6 పంటలకు మన ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిరపకి క్వింటాకు 7,000 రూపాయలు, పసుపుకు క్వింటాకు 6,850 రూపాయలు, ఉల్లికి క్వింటాకు 770 రూపాయలు, చిరుధాన్యాల క్వింటాకు 2,500 రూపాయలు, అరటికి క్వింటాకు 800 రూపాయలు, బత్తాయి చీని క్వింటాకు 1,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం జరిగింది. సీఎం యాప్ అనే యాప్ ద్వారా రోజు ప్రతి గ్రామం నుండి వ్యవసాయ ధరలను నమోదు చేయు ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇందులో వ్యవసాయ ధరలు సేకరణపై నిరంతర పర్యవేక్షణ చేసి అవసరమైన చోట కొనుగోలు చేస్తోంది. జూన్ 2021 నుండి మార్చి 2023 వరకు ఏపీ మార్కెట్ ద్వారా 2,083,40,00,000 విలువైన 7,49,000 మెట్రిక్ టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, వేరుశెనగ, కందులు, శనగలు, కొర్రలు, రాగులు పంటలను సేకరించాం. దీనివల్ల 1,61,000 మంది రైతులు లబ్ధి పొందారు. పౌర సరఫరాల శాఖ ద్వారా జూన్ 2021 నుండి మార్చి 2023 వరకు 35,656 కోట్లతో 184 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివలన 22,22,000 మంది రైతులు లబ్ధి పొందారు. రైతు బజార్లు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 102 రైతు బజార్లు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 54 కొత్త రైతు బజార్లని 50,25,00,000 వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది. ఈ ఫామ్ మార్కెట్. ఆంధ్రప్రదేశ్ రైతుల్ని దేశంలోని వ్యాపారాలతో అనుసంధానించడానికి ఈ ఫామ్ మార్కెటింగ్ అనే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా ఇప్పటి వరకు 53,51,00,000 విలువైన 5,125 లావాదేవీలు జరపబడ్డాయి. ఫలితంగా 1,770 మంది వ్యాపారులు, 2,673 మంది రైతులు లబ్ధి పొందారు. నాడు నేడు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో నాడు నేడు కార్యక్రమం కింద 212,31,40,00,000 రూపాయల వ్యయంతో 532 అభివృద్ధి పనులని మన ప్రభుత్వం వేగవంతం చేసింది. 2023-24 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి మొత్తం 513,74,00,000 రూపాయలని ప్రతిపాదిస్తున్నాం. సహకార వ్యవస్థ. వ్యక్తిగా చేయలేనిది సమిష్టిగా సాధించగలమని, అదే సహకార స్ఫూర్తి అని మహాత్మా గాంధీ ఏనాడో చెప్పారు. ఆ స్ఫూర్తితోనే నేటి సహకార వ్యవస్థకు పునాది పడింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం 70,29,000 మంది సభ్యత్వంతో రాష్ట్రంలో 2,046 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులు సభ్యులకు అవసరమైన పంట రుణాన్ని అందించడం, వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంటలకు నిల్వ సౌకర్యం ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, శీతలీకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ మొదలైన సేవలు అందిస్తున్నాయి. 2022-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాబ్ స్వల్పకాలిక రుణంగా 8,278,42,42,00,000, దీర్ఘకాలిక వ్యవసాయ రుణంగా 2,115,56,00,000 రూపాయలు రైతులకు అందించింది. అంతేకాక జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా 18,626 మంది కౌలు రైతులకి 142 కోట్ల రూపాయల స్వల్పకాలిక రుణాలను పంపిణీ చేశాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రో ఇన్ఫ్రా ఫండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ క్షేత్ర మౌలిక సదుపాయాలని మరియు వ్యవసాయ సహకార పరపతి సంఘాలని బహుళార్థ సాధక ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాబార్డు నుండి తిరిగి పెట్టుబడి మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇవ్వబడి సకాలంలో చెల్లించిన రుణాలకి సంవత్సరానికి 3% వడ్డీ రాయితీ ఉంటుంది. ఈ పథకం కింద రైతు భరోసా కేంద్రాల స్థాయిలో గోదాముల నిర్మాణం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ పథకం కింద నాబార్డు మొత్తం 1,844,95,00,000 ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది. దీనిలో 736 కోట్లు మొదటి దశ కోసం మరియు 1,108,92,00,000 రెండవ దశ కోసం మంజూరయ్యాయి. ఏఎఫ్ ప్రాజెక్టులు 90% రుణం మరియు 10% మార్జిన్ కూడా రుణంగా అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పిఎస్సిఎస్లకు మద్దతునిచ్చింది. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో 10 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. అంతేకాక గోదాముల నిర్మాణానికి నామమాత్రపు అద్దె చొప్పున 33 సంవత్సరాల పాటు దీర్ఘకాలిక కౌలుపై పిఎస్సిఎస్లకు ప్రభుత్వ భూమిని కేటాయించింది. కౌలు ఒప్పందాల కోసం రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు సుంకం చెల్లింపును మినహాయించింది. మొదటి దశ కింద 1,166 గోదాములు మంజూరు చేయబడ్డాయి. 1000 ఆర్బీకే గోదాములు ప్రారంభించబడ్డాయి. మరి 41 గోదాములు పూర్తయ్యాయి. రెండవ దశ కింద మంజూరు చేయబడిన 1,238 గోదాములలో 943 స్థలాల్లో భూమిని కేటాయించడం జరిగింది. ఈ పథకం అమలుకు 2023-24 సంవత్సరంలో 53,60,00,000 రూపాయలు కేటాయించడమైంది. సమగ్ర సహకార అభివృద్ధి పథకం రాష్ట్రంలో పిఎస్సిఎస్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టు పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాలకి 609,39,00,000 ఆర్థిక సాయం ఎన్సిడిసి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఎన్సిడిఎస్ ఈ పథకం అమలు కోసం మొదటి సంవత్సరం వాయిదా నిమిత్తం 141,65,00,000 మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 ప్రాజెక్టులకు 2,96,00,000 రాష్ట్ర వాటాతో కలుపుకొని 144,61,00,000 మొత్తాన్ని విడుదల చేసింది. పిఎస్సిఎస్లో 67 గోదాముల నిర్మాణం, 44 పాత గోదాముల మరమ్మతుల వంటి కార్యకలాపాలు ఈ 3 జిల్లాల్లో ఈ టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టబడింది. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కొప్పవరం, అయినవిల్లి, శ్రీరంగపట్టణం, కానవరం, సీతానగరం, పులగుర్త పిఎస్సిఎల్లో 6 గోదాములు, కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయ్యాయి. వీటిని ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నాయి. రెండవ సంవత్సరం వాయిదాకు గాను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 137 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలో పాడి సహకార సంఘాల పునరుద్ధరణ, మహిళా పాడి సహకార సంఘాలు రైతుకు పూర్తిగా వెనుదన్నుగా నిలిచి నేనున్నానని అతన్ని ముందుకు నడిపించగలిగితే ఎంతటి బహుళజాతి సంస్థలైనా అతని ముందు తలవంచాల్సిందే అని పాల వెల్లు విప్లవానికి శ్రీకారం చుట్టి అమూల్ సంస్థకు జీవం పోసిన డాక్టర్ వర్గీస్ కురియన్ అన్నారు. ఆ స్ఫూర్తితోనే రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి అమూల్ సహకారంతో పాడి రైతులకు వెనుదన్నుగా నిలిచారు. పాడి రైతులకు సాధ్యమైనంత ఉత్తమమైన ధరను అందించడానికి రాష్ట్రంలోని పాడి సహకార సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి, మహిళా పాడి రైతులను సంఘటితం చేయడానికి, మహిళా పాడి సహకార సంఘాలను ప్రోత్సహించడానికి డిసెంబర్ 2020 నుండి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. మహిళా పాడి సహకార సంఘాలు ఆర్బీకేల అనుసంధానంతో సేవలు అందిస్తున్నాయి. పాల సేకరణ, చెల్లింపు కార్యకలాపాల్లో
పారదర్శకత వ్యవస్థను అనుసరించడం కోసం మరియు నాణ్యమైన పాల సేకరణ పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొదట పాల ఉత్పత్తికి అనువైన 3156 గ్రామాలను గుర్తించి సదరు గ్రామాల్లో MGNRG పథకం కింద AMCU, BMCUల ఏర్పాటుకు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ భవనాల నిర్మాణానికి 680 కోట్లు వెచ్చించుటకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళా డైరీ సహకార సంఘాల పునరుద్ధరణకు, పాడి రైతుల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించుటకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. AMCUలు, BMCల నిర్వహణ బాధ్యతను మహిళా డైరీ సహకార సంఘానికి అప్పగించడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేశాం. మన రాష్ట్రంలో ఇప్పటికే జగనన్న పాల వెలువ పథకం కింద మొదటి దశలో భాగంగా 17 జిల్లాల్లో ప్రారంభించబడి 3145 గ్రామాల్లోని 2,63,000 మంది మహిళా పాడి రైతుల నుండి 701 లక్షల లీటర్ల మేరకు పాలు సేకరించి సదరు సేకరించిన పాలకు 307,60 లక్షల పాల బిల్లులను పాడి రైతులకు నేరుగా వారి ఖాతాల్లో చెల్లించడం జరిగింది. రాష్ట్రంలో సహకార డైరీ రంగం పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత 2 ఏళ్లలో అమూల్ వారు పాల ఉత్పత్తి ధరని 7 సార్లు పెంచింది. రాష్ట్రంలో సహకార డైరీ రంగం పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత 2 ఏళ్లలో అమూల్ వారు పాల ఉత్పత్తి ధరని 7 సార్లు పెంచింది. ఈ పెంపుదల వలన ప్రస్తుతం పాల ఉత్పత్తి ధర గేదె పాలు లీటర్కి ఒక్కింటికి 16 రూపాయలు, ఆవు పాలు లీటర్కి ₹8.36 పెరుగుదల చేకూరింది. దీనివల్ల ప్రైవేట్ డైరీలకు కూడా పాల మద్దతు ధరను పెంచక తప్పలేదు. తద్వారా పాడి రైతులకు 2,897 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార బ్యాంకులకు చేయూత, రిస్క్ వెయిటెడ్ ఆస్తుల నిష్పత్తి మూలధనం అవసరాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ వాటా మూలధనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ 100 కోట్ల రూపాయలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు 195 కోట్లను అందించింది. దీని ద్వారా ఈ సంస్థలో నాబార్డు నుంచి మరిన్ని రుణాలు తీసుకోవడానికి వీలు కల్పించబడింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ, మారుతున్న కాలానుగుణంగా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి 25,18 లక్షల వ్యయంతో రాష్ట్రంలోని 2,037 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ చేపట్టబడింది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర వాటా కింద 10 కోట్లు కేటాయించడమైంది. సహకార శాఖకు సంబంధించి 2023-24 సంవత్సరానికి బడ్జెట్లో 233,71 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి. అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్కు అనుకూలమైన పంటలు అనగా పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, డైరీ, పౌల్ట్రీ, అక్వా ఉత్పత్తులు పండించడంలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అందుకే మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించడానికి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020-25ను ప్రభుత్వం విడుదల చేసింది. తద్వారా రైతులు తమ పంటలకు అదనపు విలువ జోడించడం వలన అధిక లాభాలను పొందగలరు. ఆహార శుద్ధి రంగంలో రాష్ట్రాన్ని అత్యంత ప్రాధాన్యత గమ్యంగా చేయగలడం, రైతుల ఆదాయాలను పెంచడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అభివృద్ధి చేయడం, ఆర్బీకే మార్కెట్ మరియు రైతుల నుండి మిగులు ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పార్లమెంటరీ నియోజకవర్గానికి 1 వంతున 26 యూనిట్లు సుమారు 3,600 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఈ యూనిట్లు 20% రాష్ట్ర బడ్జెట్టు మరి 80% బ్యాంక్ లోన్తో ఏర్పాటవుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 1లో 9 యూనిట్లతో సహా 13 సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫేజ్ 2లో 16 యూనిట్లను ప్రారంభిస్తాం. ప్రతిపాదిత ప్రాజెక్టులు కావలసిన మౌలిక సదుపాయాల ద్వారా 100% మూలధన పెట్టుబడితో కల్పిస్తుంది. ఈ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నడపడం కోసం నమ్మదగిన అర్హత కలిగిన పెద్ద కంపెనీలకి లీజు పద్ధతిలో ఇవ్వనున్నాం. ఈ యూనిట్ ముఖ్యంగా అరటి, టమోటా, ఉల్లి, బత్తాయి, మామిడి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, కందులకు ఏర్పాటు చేయబడ్డాయి. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి 2023-24 సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం PMFMEని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,035 సంస్థలు లక్ష్యంగా కేటాయించి దానికి 5 ఏళ్ల కాలపరిమితి నిర్ణయించి 460 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. మార్చి 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు ఈ పథకం ద్వారా 1097 మంది సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం జరిగింది. ఈ పథకం కింద 2023-24లో 40 కోట్ల ప్రతిపాదించడం జరిగింది. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు
ప్రోత్సాహకాల పథకం కింద 2023-24లో 146 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 286 కోట్ల 45 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతుల ఉత్పత్తి, పోషణ, ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అంతిమ లక్ష్యంతో వ్యవసాయ, ఇంజనీరింగ్ మరియు సాంకేతికత, సామాజిక శాస్త్ర విభాగాల్లో విద్యా, పరిశోధన, విస్తరణ కార్యకలాపాల ద్వారా రాష్ట్రానికి సేవలందిస్తుంది. విశ్వవిద్యాలయంలో ఏఐఈఏ 2021లో వ్యవసాయ శాస్త్రం, ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విభాగం కింద అత్యధిక సంఖ్యలో పీజీ స్కాలర్షిప్ల విషయమై జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డును దక్కించుకుంది. 2022-23 సంవత్సరంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల కొత్తగా ప్రారంభించబడింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం 2021 నుండి 2023 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో సాగుకు అనువైన అధిక దిగుబడినిచ్చే 8 పంట రకాలను విడుదల చేయడం జరిగింది. వీటిలో 3 వరి, 3 పత్తి రకాలు, 1 శనగ, 1 ఉలవ రకం ఉన్నాయి. వీటితో పాటు వివిధ వ్యవసాయ పంటల్లో 17 అభివృద్ధి చెందిన రకాలు, రాష్ట్ర స్థాయిలో 10 రకాలు, జాతీయ స్థాయిలో 7 రకాలని విశ్వవిద్యాలయం విడుదల చేసి ఆమోదించడం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ డ్రోన్లతో 10 ప్రధాన పంటల్లో పిచికారీకి ప్రామాణిక నిర్దేశకాలు రూపొందించింది. డీజీసీఏ అనుమతితో ఏర్పాటు చేసిన డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ కేంద్రం ద్వారా రైతులకు, గ్రామీణ యువతకి శిక్షణ ఇస్తోంది. 2023-24 సంవత్సరానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 472 కోట్ల 57 లక్షల రూపాయల బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డ్ న్యూఢిల్లీ ద్వారా గ్రేడ్ ఏతో గుర్తింపు పొందింది. వరుసగా 3 సంవత్సరాలు 2020, 2021, 2022 అత్యధిక సంఖ్యలో పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినందుకు 2వ ర్యాంకును సాధించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విడుదల చేసిన 18 రకాలు హైబ్రిడ్లను జాతీయ స్థాయిలో సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ నోటిఫై చేసింది. రాష్ట్ర వెరైటీ విడుదల కమిటీ ద్వారా 10 రకాలను విడుదల చేసింది. రైతులకు పంపిణీ చేయడానికి 8,59,173 సంఖ్యలో మామిడి, తీయ నారింజ, పులుసు నిమ్మ, కొబ్బరి, జీడిపప్పు, అరటి మొదలైన నాణ్యమైన మొక్కల్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ప్రశంసలు, అవార్డులు. పెట్లూరు చీనీ నిమ్మ పరిశోధన కేంద్రం, తిరుపతి చీనీ నిమ్మ పరిశోధన కేంద్రాలకు చీనీ నిమ్మ మొక్కల ఉత్పత్తికి గాను పండ్ల నర్సరీకి 2 స్టార్ రేటింగ్ గుర్తింపు లభించాయి. సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి వాణిజ్య నర్సరీకి 3 స్టార్ రేటింగ్ లభించింది. వెంకటరామనగూడెం, అనంతరాజుపేట, మహానంది ఉద్యోధన పరిశోధన స్థానాలు నర్సరీలకు జూలై 2022లో నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఉద్యాన పరిశోధన స్థానం స్టార్ రేటింగ్ని ఇచ్చింది. అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం బయోలాజికల్ కంట్రోల్ పైన ఉత్తమ ఏఐసిఆర్పి సెంటర్ అవార్డు అందుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 102 కోట్ల 4 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశుగణాభివృద్ధి, పాల సాంకేతిక రంగ అభివృద్ధి, మత్స్య సంపద పెరుగుదలకు, తద్వారా రైతుల అభ్యున్నతికి శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 4 పశు వైద్య కళాశాలలు, 1 డైరీ టెక్నాలజీ కళాశాల, 9 పశు పరిశోధన స్థానాలు, 10 పశు సంబంధిత పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. బీవీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు సేవలు అందిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో దేశవాళీ పశువులు, ఒంగోలు, పొంగనూరు, సాహివాల్ వీర్యాన్ని పరిరక్షించే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. 2022-23 సంవత్సరంలో సుమారు 5,63,000 ఒంగోలు జాతి, 1,00,000 పొంగనూరు జాతి వీరనాలికలు, 4 సుపీరియర్ బ్రీడింగ్ ర్యామ్స్, 65,000 పశుగ్రాస పిలకలను, 700 వనరాజా కోళ్లను రైతులకు అందజేయడం జరిగింది. పశు వైద్య అవసర వైద్య వాహనాలు, పశు విజ్ఞాన ప్రచార వాహనాలతో రైతులకు సేవలు అందజేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి 138 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో అక్వారంగ నిపుణుల కొరత తీర్చేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నరసాపురంలో 332 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 2022 నుంచి ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు నవంబర్ 2022న శంకుస్థాపన జరిగింది.
ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఫిషరీస్ సైన్స్, కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో ఫిషరీస్ పాలిటెక్నిక్, కాకినాడ, ఉండి, బలభద్రపురంలో 3 మత్స్య పరిశోధన స్థానాలు పనిచేస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయానికి 100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంకి 27,45 కోట్ల ప్రతిపాదిస్తున్నాం. పశుసంవర్ధక శాఖ. పాడి మన రైతుకు జీవనాడి. పశువుల ఆరోగ్య పరిరక్షణకు రైతు భరోసా కేంద్రాల్లో రాజన్న పశు వైద్యం ద్వారా పాడి రైతులకు పశు వైద్య సేవలను అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధక పాడి పరిశ్రమ విభాగం నుండి 2022 సంవత్సరంలో జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఉత్తమ రాష్ట్ర విభాగంలో పశు సంవర్ధక శాఖ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకుంది. పశు సంవర్ధక శాఖ చేపట్టిన కార్యక్రమాల్లో 4 విభాగాలు అనగా 1 డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ, 2 వెటర్నరీ టెలిమెడిసిన్ కాల్ సెంటర్, 3 వికేంద్రీకృత జంతు వ్యాధి నిర్ధారణ, 4 ఆంధ్ర గోపుష్టి విభాగాలు స్కోచ్ అవార్డు 2023 అందుకున్నాయి. ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాల్లో 70% సబ్సిడీపై 4,724 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 60% సబ్సిడీపై 63,068 మెట్రిక్ టన్నుల దాణామృతం, 40% సబ్సిడీపై 3,909 పశుగ్రాసం కత్తిరించి యంత్రాలు 4,46,000 మంది రైతులకి ఆర్బీకేల ద్వారా అందజేశాం. పశు వైద్యశాలకు మందుల సరఫరా నిమిత్తం ప్రతి రైతు భరోసా కేంద్రానికి నెలకి 2,000 రూపాయల చొప్పున 65 కోట్లు 2023-24 సంవత్సరంలో ప్రతిపాదించడమైంది. 2023-24 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం పథకం కోసం 150 కోట్లను ప్రతిపాదించడమైంది. దేశంలోనే ప్రథమంగా మన రాష్ట్రంలో 340 సంచార పశు వైద్యశాలను ఏర్పరిచి రైతు ముంగిటికే మెరుగైన పశు వైద్య సేవలను అందించుటకు 240,69,00,000 విడుదల చేశాం. మన ప్రభుత్వం ఇప్పటి వరకు 33,13,000 పశు ఆరోగ్య కార్డులని పాడి రైతులకు అందచేయడమైంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం మెరుగైన ప్రణాళికతో అమలు చేయడానికి 2023-24 బడ్జెట్లో 25 కోట్లను కేటాయించడమైంది. ప్రీమియంలో 80% వాటాను ప్రభుత్వమే సబ్సిడీగా పాడి రైతులకు అందిస్తోంది. పేద వర్గాల మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అర్హులైన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద వారికి నచ్చిన పాడి పశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2,56,000 పాడి పశువులని, 1,13,000 గొర్రెలు, మేకలను లబ్ధిదారులకు అందజేయడమైంది. 2023-24 సంవత్సరానికి 2 లక్షల పాడి పశువులను అందజేయటకు ప్రణాళికలు తయారు చేయడమైంది. 2023-24 సంవత్సరానికి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, అంతర పరాన్న జీవుల నివారణకు 42,28,00,000 బడ్జెట్లో కేటాయించడమైంది. రాష్ట్రంలో వేసవిలో పశువులకు నిరంతర పశుగ్రాసం అందుబాటులో ఉంచేందుకు 250 కోట్లతో పశుగ్రాస పథకం 2021-26ను మన ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మన ప్రభుత్వం పశు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటి వరకు 154 పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలని అగ్రి ల్యాబ్స్తో అనుసంధానం చేసి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉంచాం. అధిక ఉత్పత్తి సామర్థ్యం గల గేదె జాతులను పరిరక్షించడానికి పులివెందుల్లో ముర్రా జాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని 63,63,00,000తో 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలోనే ప్రప్రథమంగా టెలిమెడిసిన్ ద్వారా పశు వైద్య సేవలను పాడి రైతులకు అందించేందుకు విజయవాడలో ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో తొలి విడతగా 33 కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి జాయింట్ లయబిలిటీ గ్రూపుల ద్వారా అతి తక్కువ ఖర్చుతో సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాం. ప్రతి కేంద్రంలో 14,70,000 రూపాయలు విలువైన ఆధునాతన పరికరాలు రైతు సేవకు అందుబాటులో ఉంచాం. మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫీడ్ యాక్ట్ 2020 కింద పశుదానా తయారీ, నాణ్యత, అమ్మకం, సరఫరాలో లోపాలను సరిచేసి సరసమైన ధరకు నాణ్యమైన దాణాను పశు పోషకులకు, పౌల్ట్రీ రైతులకు అందజేస్తున్నాం. పశు సంవర్ధక శాఖ మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం 27,25,00,000ని 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించడమైనది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పశు సంవర్ధ శాఖకు 1,114,23,00,000 బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. మత్స్యశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 30% వాటాతో అగ్రగామిగా ఉంది. ఈ రంగం రాష్ట్ర స్థూల విలువ జోడింపుకు 9%, వ్యవసాయ స్థూల విలువ జోడింపుకు 25.6% అందిస్తోంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువలో 20,020 కోట్లతో రాష్ట్రానిదే సింహభాగం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా.
సముద్ర చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారు కుటుంబాలకు ఇచ్చే భృతిని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి 2019-20 నుండి ప్రభుత్వం ఈ భృతిని సాంప్రదాయ బోట్ల మత్స్యకారులకు కూడా లీన్ పీరియడ్కి భృతిగా అందిస్తోంది. 2022-23 సంవత్సరంలో 105,000 కుటుంబాలకి 105,16 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాక 50 కోట్లను యాంత్రిక మరబోట్లకు సబ్సిడీ ఖర్చు చేయడమైంది. మత్స్యకారుల చేపల వేట చేయుతూ ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత వైకల్యం సంబంధించిన బాధిత మత్స్యకారు కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడమైంది. అక్వా రైతుల కోసం తీసుకున్న సంస్థాగత సంక్షేమ చర్యలు. అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర ₹50 10 ఎకరాల వరకు ఉన్న అక్వా చెరువులకు సరఫరా చేయబడుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్వా రైతులకు ధృవీకరించబడిన నాణ్యమైన అక్వాకల్చర్ ఫీడ్ని సరఫరా చేస్తున్నాం. కోస్తా జిల్లాలో గ్రామ స్థాయిలో రైతులకి ఇన్పుట్లను పరీక్షించే ల్యాబ్ సౌకర్యాలు అందించడానికి 50,30 లక్షల రూపాయలతో 27 సమీకృత అక్వా ల్యాబులని నూతనంగా ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న 8 ప్రభుత్వ అక్వా ల్యాబులను అప్గ్రేడింగ్ చేపట్టబడడం జరిగింది. మొత్తం 35 ప్రభుత్వ అక్వా ల్యాబుల్లో 17 ల్యాబుల నిర్మాణాల పనులు పూర్తయ్యాయి. ఈ ల్యాబ్లు అక్వాకల్చర్ రైతులకు సేవలు అందించడానికి పనిచేస్తున్నాయి. ఏపీఎస్ఏడిఏ చట్టం 2020లోని నిబంధనలను అనుసరించి రైతులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులతో సమావేశాన్ని నిర్వహించి ఒక సాధికారత కమిటీని ఏర్పాటు చేసి రొయ్యల ఎగుమతుల కనీస ధరలను నిర్ణయించింది. మత్స్యశాఖ రోజువారీ ప్రాతిపదికన ధరలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల రొయ్యల రైతులు తమ ఉత్పత్తులని లాభసాటి ధరలు పొందుతున్నారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. మత్స్యకారుల వలసలను నివారించేందుకు ప్రభుత్వం 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మించాలని ఉద్దేశించి 3,605,89 లక్షల రూపాయలు కేటాయించింది. 4 ఫిషింగ్ హార్బర్లు అనగా 1 ఉప్పాడ కాకినాడ జిల్లా, 2వది నిజాంపట్నం బాపట్ల జిల్లా, 3వది మచిలీపట్నం కృష్ణా జిల్లా, 4వది జువ్వలదిన్నె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన 5 ఫిషింగ్ హార్బర్లు 1 బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా, 2 పూడిమడక అనకాపల్లి జిల్లా, 3 బియ్యపుతిప్ప పశ్చిమ గోదావరి జిల్లా, 4 కొత్తపట్నం ప్రకాశం జిల్లా, 5 ఓడరేవు బాపట్ల జిల్లాల కాంట్రాక్ట్ని ఖరారు చేయడమైంది. శ్రీకాకుళం జిల్లా మంచినీళ్ళపేటలో చేపల ల్యాండింగ్ సెంటర్ పూర్తి కావస్తుంది. మిగిలిన 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చింతపల్లి విజయనగరం, భీమిలి విశాఖపట్నం, రాజయ్యపేట అనకాపల్లి PMSSY 2021-22లో మంజూరు చేయబడ్డాయి. వీటితో పాటు విశాఖపట్నం, కాకినాడలో ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ పనుల ప్రతిపాదన మంజూరు చేయబడింది. దేశీయ చేపల మార్కెటింగ్. అక్వా హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ప్రస్తుత తలసరి చేపల వినియోగాన్ని 8 కిలోల నుంచి 24 కిలోల వరకు పెంచడం కోసం దేశీయ చేపల మార్కెట్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రాష్ట్ర నలుమూలల దేశీయ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ 70 ఆక్వా హబ్స్ను, దాదాపు 14,000 వివిధ రకాలైన రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయుటకు సంకల్పించడం జరిగింది. ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్. రాష్ట్రంలో అక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పించుటకు, తలసరి చేపల వినియోగం పెంచుటకు, దేశీయ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహించుటకు రాష్ట్రంలో 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు అక్వా ఫార్మర్ సొసైటీస్ ద్వారా 546,91 లక్షల రూపాయల విలువతో స్థాపించేదానికి, అందులో రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా 20% వరకు రాయితీ కల్పించాలని సంకల్పించడం జరిగింది. 2022-23లో జనవరి నాటికి చేపల, రొయ్యల ఉత్పత్తి లక్ష్యం 52.53 లక్షల మెట్రిక్ టన్నులకి 40.79 లక్షల మెట్రిక్ టన్నులు సాధించబడింది. 2023-24 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 500,83 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తుంది. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. రైతులకు రాత్రిపూట జాగారం వద్దు, పొలాల్లో కాపలాలు వద్దు, పగటిపూటే నాణ్యమైన 9 గంటల విద్యుత్తే ముద్దు. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు ఎదురుచూపులు, వ్యయ ప్రయాసాలు తప్పించి క్రమం తప్పకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 96,300 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 19,21,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఆక్వాకల్చర్ రైతులకు కూడా మన ప్రభుత్వం
యూనిట్కి ₹3.50 రాయితీనిచ్చి చేయూతనందిస్తున్నాం. ఆక్వా రైతుల నుంచి ₹1.50 మాత్రమే వసూలు చేస్తున్నాం యూనిట్కి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తుండగా ఇందులో 3,854 ఫీడర్లు మాత్రమే అప్పటికి ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. మిగిలిన 2,809 ఫీడర్లకు మన ప్రభుత్వం అదనపు సామర్థ్యం కల్పించి పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తుంది. గత 3 ఏళ్లలో కల్పించిన మౌలిక సదుపాయాల్లో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6,770 వ్యవసాయ ఫీడర్లలో 6,640 ఫీడర్లు 9 గంటల పగటిపూట నిరంతర విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాయి. మిగిలిన 130 ఫీడర్లకు కూడా రైతులకు 2 విడతలుగా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. మిగిలిన రైతులకు కూడా పగటిపూటే 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకి పనులు పురోగతిలో ఉన్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి నగదు బదిలీ కోసం వ్యవసాయ పంపు సెట్లకి ప్రభుత్వం మీటర్లు బిగించనుంది. ఇందుకయ్యే ఖర్చు మొత్తం 5,692 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకి ఈ పథకానికి 13,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తుంది. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసమే 7,000 మెగావాట్ల విద్యుత్ని సెకీ ద్వారా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం మొత్తం 5,500 కోట్ల రూపాయలని ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం అధ్యక్ష, ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పిస్తూ వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అందులో భాగంగా బంజరు భూములను వ్యవసాయయోగ్యంగా మారుస్తున్నాం. పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపై మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు చేపడుతున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేపట్టి భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం. సప్లై ఛానళ్ళు, ఫీల్డ్ ఛానళ్ళు, ఫీడర్ ఛానల్ అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వకు చేరుకుంటున్నాయి. సేద్యపు నీటి కుంటలు తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,299 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 2,478 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా ఆర్బీకేలకు అనుసంధానంగా 10,216 వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల కేంద్రాలు మరియు 3,734 పాల శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయి. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,833 కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ పనులకు ఖర్చు చేశాం. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ఈ పథకం కింద ఉత్పాదక వ్యవస్థ మెరుగుదలలు, జీవనోపాధి సమన్వయ లక్ష్యాలను తయారు చేసి 58,14 కోట్ల రూపాయలతో సంబంధిత పనులు పూర్తి చేశాం. 2023-24 సంవత్సరంలో 220 కోట్లతో 97,000 హెక్టార్లలో ప్రణాళికతో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నాం. 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుసంధానంతో మొత్తం బడ్జెట్టు 5,100 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వైఎస్ఆర్ జలకళ అధ్యక్ష, నవరత్నాల కింద ప్రతి ఎకరా సాగు భూమికి నీరందించేందుకు అర్హులైన రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించే లక్ష్యంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 28, 2020న వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 17,047 బోరు బావులు తవ్వడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 64,93 లక్షల వ్యయంతో ఇప్పటి వరకు 5,185 బోరు బావులను తవ్వగా 7,179 మంది రైతులు లబ్ధి పొందారు. 2023-24 సంవత్సరంలో 212,64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 20,000 బోరు బావులను త్రవ్వడం ద్వారా 30,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా
1,00,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడింది. మరియు 375 కోట్ల అంచనా వ్యయంతో విజయవంతమైన బోరు బావులకు 25,000 పంపు సెట్లను చిన్న మరియు సన్నకారు రైతులకు అందించాలనే ప్రణాళిక సిద్ధం చేసింది. వైఎస్ఆర్ జలకళ అమలుకు బోర్వెల్స్ డ్రిల్లింగ్, పంపు సెట్ల ఏర్పాటు కోసం ఈ ఏడాది బడ్జెట్లో 252 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. నీటి వనరుల శాఖ బీడు భూములన్నీ జలసిరితో కళకళలాడి పచ్చదనం సంతరించుకోవాలని ఆనాడు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పించారు. దాన్ని సుసాధ్యం చేయడానికి నేడు జగనన్న నడుం కట్టారు. గత 3 ఏళ్లుగా మన ప్రభుత్వ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో అన్ని జలాశయాలు నిండుకొండలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి అత్యధిక ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చి పంటలో రికార్డు స్థాయి దిగుబడులను సాధించింది. ముందస్తు ఖరీఫ్ వేడుక వినూత్న రీతిలో ప్రప్రథమంగా ఖరీఫ్ పంట కాలాన్ని ముందుకు జరిపి 15 రోజుల నుంచి 1 నెల ముందస్తుగా నీటిని గోదావరి, కృష్ణా, పెన్నా, డెల్టా ఇతర జలాశయాల కింద ఉన్న ఆయకట్టుకు ఇవ్వడం ద్వారా పంటల కోత సమయంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించడం జరిగింది. నీరు పుష్కలంగా ఉండడంతో సమీకృత నీటి యాజమాన్యం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత అవసరాలకు 8.53 టీఎంసీలు, కోస్తాంధ్ర డెల్టా ప్రాంత అవసరాలకి 567.43 టీఎంసీలు, రాయలసీమ ప్రాంత అవసరాలకి 109.23 టీఎంసీలు రికార్డు స్థాయిలో వినియోగించడం సాధ్యపడింది. ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయాలు, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా ఖరీఫ్, రబీ పంటలకు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల కింద 69,24,000 ఎకరాలకు, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు కింద 3,86,000 ఎకరాలకు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టు కింద 15,26,000 ఎకరాలకు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎత్తిపోతల పథకాల కింద 6,49,000 ఎకరాలకు, భూగర్భ జలాల ద్వారా 29,40,000 ఎకరాలకు, మునుపు ఎన్నడూ లేని విధంగా మొత్తం 1,24,25,000 ఎకరాలను సాగు చేయడం జరిగింది. మొత్తం 685 టీఎంసీల నీరు రికార్డు స్థాయిలో ఇవ్వడం సాధ్యపడింది. నెల్లూరు జిల్లాలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సంగం, నెల్లూరు బ్యారేజీలు విజయవంతంగా పూర్తి చేసి సెప్టెంబర్ 2022న గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేసి పెన్నా డెల్టా వ్యవస్థ కింద ఉన్న 3,85,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. ఆంధ్ర రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను ప్రణాళికాబద్ధంగా చేయడం ద్వారా గోదావరి జలాలను మళ్లించడానికి అవసరమైన అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ మరియు పైలట్ ఛానల్ పనులను చేయడం ద్వారా వరద నీటిని చరిత్రలో మొట్టమొదటిసారిగా స్పిల్వే ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా మళ్లించడం జరిగింది. ఎగువ దిగువ కాపర్ డ్యామ్లను, గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామును పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వాల తప్పిదాల వలన నదీ గర్భంలో ఏర్పడిన గోతులను పూడ్చడానికి ఈ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్ళడానికి అవసరమైన అనుమతులు పొంది పనులు కూడా ప్రారంభించడం జరిగింది. 2023-24 సంవత్సరంలో నీటి వనరుల శాఖ బడ్జెట్ 11,908 కోట్ల 10 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2023-24 సంవత్సరానికి గాను మొత్తం 41,436 కోట్ల 29 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. 2018-2019 ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కేవలం 23,183 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 100% రెట్టింపుతో 41,436 కోట్ల 29 లక్షలకు చేరుకుందని తెలియడానికి గర్విస్తున్నా. రైతు మట్టిని ఒక సంపదగానే చూస్తాడు, అందులోనే తన జీవితాన్ని చూసుకుంటాడు. అలాంటి మట్టి మనిషికి ఎంత సాయం చేసినా తక్కువేనని మా ముఖ్యమంత్రి అంటుంటారు. ఆ స్ఫూర్తితోనే మేము రైతులకి ఎప్పుడూ అండగా నిలవడానికి కృషి చేస్తున్నాం. నా ప్రసంగాన్ని ముగించే ముందు రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా చోటు కల్పించి తొలిసారి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతు అంటే మమకారం, వ్యవసాయం అంటే ఎలనేని ప్రేమ అని చెప్పడమే కాక ఆచరించి చూపిస్తున్న రైతు పక్షపాతి మా ముఖ్యమంత్రి గారికి రైతులందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ 2023-24 బడ్జెట్ని సభ ఆమోదం కోసం సమర్పించడమైంది. జై హింద్. This House is adjourned to meet again at 9 a.m. on Friday, the 17th March 2023.
With the permission of my Lord, the Honorable the Chief Justice, I now declare that all the Honorable Judges have assembled. With the permission of my Lord, the Honorable the Chief Justice, may I request your Lordship to commence your Lordship's speech. My esteemed brother Justice Praveen Kumar and revered Madam Srimati Susmita Reddy, esteemed sister and brother judges, Justice P. Lakshmana Reddy, Lok Ayukt AP, Justice Raja Elangu, former judge and presently member Tamil Nadu State Human Rights Commission, Sri S. Sri Ram, Learned Advocate General, Sri Janaki Rami Reddy, President AP High Court Advocates Association, Sri Ghanta Ramarao, Chairman Bar Council of AP, Sri Sudhakar Reddy, Learned Additional Advocate General, Sri Harinath, Deputy Advocate General, Sri Nagi Reddy, Public Prosecutor, other law officers, Learned Senior Advocates and members of the bar, officers of the registry, members of the judicial fraternity, respected family members of Justice Praveen Kumar and other honorable judges, ladies and gentlemen, we have gathered here to bid a heartfelt adieu to Brother Justice C. Praveen Kumar since he is demitting office today as Judge of the High Court of AP. He was born on 26th of February 1961 to late Sri Padmanabha Reddy and late Srimati Indiramma. After completing his school education from Little Flower High School, Hyderabad and Little Flower Junior College and BSc from Nizam College, Hyderabad, he obtained law degree from University College of Law, Osmania University, Hyderabad. He was enrolled as an advocate on the rolls of Bar Council of Andhra Pradesh on 28/2/1986 and joined the office of his late father, Sri C. Padmanabha Reddy, who was a senior advocate and considered to be a doyen of criminal law and a poor man's advocate. After a short time, Brother Justice Praveen had set up his independent practice and predominantly practiced on criminal side apart from constitutional matters. He was elevated as additional judge on 29th June 2012 and as permanent judge on 4th of December 2013. After formation of High Court of Andhra Pradesh at Amravati on 1/1/2019, he took over the reins of the High Court as acting Chief Justice and performed the duties as such till 6th of October 2019. Post bifurcation, the High Court was facing teething troubles with insufficient staff and lack of infrastructural facilities. Akin to the captain of cricket team, which he is as a good cricketer, and with his experience being the captain of newborn High Court, he shouldered the onerous responsibility and despite troubles galore, he ensured that dispensation of justice and administration of the institution was unhindered. He was member of various committees and his contribution as senior member of Administrative Committee number 1 and other committees is remarkable. He would always come equipped for the Administrative Committee meetings. After my taking over as Chief Justice of the High Court, I received fullest cooperation of Brother Justice Praveen. He was just a call away in times of need in decision making on important issues. He is affable, courteous, hardworking, and sans pomp. He is relief-oriented and liked by the bar. The invaluable services rendered by Brother Justice Praveen as the chairman of the committee constituted for establishment of AP Judicial Academy at Mangalgiri are commendable. Being the administrative judge of Krishna Judicial District, he had overseen the construction of multi-storied court complex at Vijayawada with commitment. Under his aegis, as Executive Chairman, AP Legal Services Authority, several Lok Adalats have been organized with amicable settlement of disputes and various other legal services programs have been conducted as well. Brother Justice Praveen is an ideal of judicial excellence, treating everyone with respect and consideration.
His opinions are models of clarity, no matter how complex the issues and how confusing the facts. He never forgot that judgments must be understood by the parties and the public, and that the judgments must provide guidance to the judges of district judiciary. His careful craftsmanship is evident in all his decisions, large or small. The range of his talent is demonstrated by his ability to deal complex matters on criminal side with elegance and clarity. He has been the unsung hero in enabling this court to get established despite daunting difficulties in the initial phases. His personality is filled of compassion and empathy. He always thinks of a solution which is legally permissible and favorable to the employees and litigants. Brother Justice Praveen, we are fortunate that you served as a judge of this court during the last 4 years from the date of establishment, and it may not be an exaggeration to say that you bear a large share of the credit for the success of the establishment. Many judges display judicial virtues of independence, impartiality, clarity of thought, and expression and legal ability. Few express them all, and to such a high degree as Brother Justice Praveen. He is unfailingly polite to those who appear before him. He is open to entertain arguments. He is always willing to listen to its explanation, and in doing so gives the person appearing before him the respect to which he is entitled. On the bench, he has maintained his concern for people interacting with law in the way he deals with the matters before him. All the epithets that are trite about judges are true to him. No one leaves his court with any doubt that they received a fair hearing and following judgment, substantial justice in accordance with law. Brother Justice Praveen, on a personal note, I cannot thank you enough for the help, advice and guidance you have given me since my arrival in this High Court. You are always available, prepared to discuss the views, and I think I can say that my job would have been much more difficult without your support. The judgments penned by Brother Justice Praveen shows his deep concern over the rights of the individuals and the sense of doing substantial justice. While deciding cases, he never adopted a pedantic approach and always tried to do complete justice. During his tenure, Brother Praveen disposed of about around 26,000 cases. This institution is losing a good judge, as Justice Praveen is hanging up his robes today. I am sure that even after retirement, he would always be eager to lend his helping hand whenever this institution requires his services. We look forward to continuing to benefit from his contribution to the law and to this court in the future. I will conclude my address with a poem dedicated to Brother Justice Praveen, which goes like this. Brother Justice Praveen, you have paid your dues, done your time, put in long hours too, and now you are ready to retire. That doesn't mean your life will end. Indeed, it's just about to begin. Great moments lie in wait for you, where life is free of schedules and time clocks. When the travel bug bites, you are free to take flights, and since you are the boss of what you do, retirement plans are all up to you. I wish Justice Praveen and his family members all the very best on my own behalf and on my behalf of my brother and sister judges. Thank you. With the permission of my Lord, the Honorable the Chief Justice, may I now request the Land Advocate General, High Court of Andhra Pradesh, to deliver his speech on behalf of legal fraternity. My Lords, the Honorable the Chief Justice, my Lord Sri Justice Praveen Kumar, my Lord the Honorable Judges, family members of my Lord Justice Praveen Kumar, family members of my Lords the Honorable Judges, Honorable Sri Justice Raja Elango, Senior Advocates, President Bar Association, Chairman Bar Council, Deputy Solicitor General, Public Prosecutor, Learned Additional Advocate General,
registrars and staff of the court. It is indeed a mixed feeling when I rise to say a few words bidding farewell to my Lord's Honorable Sri Justice Praveen Kumar. A tinge of sadness at having to visualize that we would not get to see the innocent charm of the senior most judge of this court in the court premises from tomorrow onwards. Happy though I am that as a judge, having performed at the most difficult and critical juncture of the evolution of this institution after bifurcation of the Common High Court, His Lordship would be demitting office, looking forward to a lot of fresh air, companionship, and pleasant surroundings around himself, not being curtailed or restrained by the weight of office he held. As an individual, if you happen to be a family member of a legendary father figure of the profession, Mr. C. Padmanabh Reddy, or an illustrious jurist like Justice Chinnappa Reddy, it is difficult to measure up to the legacy of such big names. Mr. C. Padmanabh Reddy, the grand old man of the profession, lived a life of frugality, courtesy, and pleasantness, and was a stickler to the handed down traditions of the profession, most notably and gloriously the Mehdipatnam Friday evening collegiality with colleagues. Being handled the mantle of such a great predecessor is both an opportunity and a challenge. While Sri Padmanabh Reddy lived the life of a torchbearer of a quintessential qualities of a citizen lawyer, my interaction with Justice Praveen Kumar began very early in my career, and I was fortunate, and I continue to be a fortunate recipient of a lot of affection from the Mehdipatnam band of lawyers that Mr. Padmanabh Reddy and Bal Reddy were known to be. When I joined the bar and we had a lot of free time, we pour over the list, and the criminal law court roster would have about 3 pages of matters, and 90% of the matters would have the name of C. Praveen Kumar. So I asked an office colleague of mine, a senior one at the bar, to introduce me to this Mr. C. Praveen Kumar, and I was introduced to Mr. C. Praveen Kumar, who struck me as a very simple, humble, and rooted individual. Considering the many advantages that all of us have, biologically or otherwise, and we are not coy to take advantages of it considering the competitiveness of this profession, here is a man that stood unassuming, wanting to be his own man, wanting to be comfortable in his own robes. This trait of restraint, of self-denial, of self-abnegation perhaps runs through the family. Mr. Padmanabh Reddy's ways with the remunerative aspect of the profession are legendary. The restraint of the man is historical and historic. We see that carried on forward by Mr. C. Sharan Reddy, who, not only having been the rightful holder of the genealogical succession, also is a budding and a lawyer in his own right. And he displayed a very rare, remarkable trait of carrying a lot of restraint while accepting briefs in this bar. A true tribute to the values that the family of Mr. Padmanabh Reddy imbibed in the succeeding generations. A thing or two needs to be stated about how Mr. Praveen Kumar would conduct himself in the office of Mr. Padmanabh Reddy. 10 or 12 years into the bar, I had to go to the senior's office to brief him on a matter. And by then I have been briefed that you are not to listen to Mr. Praveen Kumar because he wouldn't have a good thing to say about your brief. So I went in, briefed the learned senior and came out. And true as everybody else said, he said, "Me case for point le, dam le, order radu." Then, as with every case, the learned senior got us the interim orders. In 90% of the matters, Mr. Praveen Kumar said there won't be any orders. His father proved him wrong. And his demeanor in his office is quite striking. You enter into this office, and this is a very modest office in a very old city like surroundings of Hyderabad. You enter into the office, and towards the left corner, almost touching the wall, is a wooden table, and seated behind him is a very orderly looking, no scion-like, no hair apparent kind of looks in the face of this man. He would be poring over the files in front of him, and in case a lawyer is seated for longer than he has to meet the senior,
he would summon the staff around to ensure that we get the audience with the learned senior. There were no airs about him. Now, a little insight to his personality as to how the man takes a few knocks, and these are not easy knocks that he had taken. He faced a few unpleasant moments in the period of time leading to his elevation. In those excruciating years, he did not lose his poise, and he would have been justified if he had been left with a feeling that he is perhaps being wronged. But he did not let such events affect his disposition at the bar. Likewise, towards the fag end of the tenure, it is possible that a certain stretch of journey to secure a completeness or a fulfilling finale to the career has not happened. But not for a moment did anyone at the bar come across Justice Praveen Kumar as being a little bitter or a little preoccupied with certain things which are not to be. And at the end of the day, after 11 years in a very punishing and sometimes hard environment, he still has a boyish smile. And except for his marital status today, we do not know how many ships he would have sought sail, was what Helen of Troy was remembered for, and how many hearts would have gone aflutter with his coy boyish smile is anybody's guess. Mrs. Reddy being here, I don't want to go further into the matter. I don't recall even one instance of any unpleasant word uttered by him at any point in time during his career. Perhaps it is about this kind of judges, the bar says, the judiciary with a broad shoulder. His loud, open-mouthed laughter in court and outside was a true mirror of an uncomplicated and a simple person that his lordship was. Soon after bifurcation, as a new institution in the year 2019, just to showcase his abilities as an institution builder, which the learned Chief Justice had elaborated upon, this institution had to be built the ground up. He shouldered the responsibility of being the Chief Justice at that critical juncture. He had a number of meetings with me and the bar to ensure that the bar and bench made optimal utilization of the limited resources available then. His pleasant and uncomplicated approach to the problems, in coordination with the other honorable judges of the court, helped resolve many of the teething issues at that time. It is fresh in my memory, the scenes of Justice Praveen Kumar and Justice Manavendranath Roy, the Registrar General then, walking through the corridors every evening to find out as to which place can be fixed and how, in order to ensure that the bar and bench had a pleasant stay for the 6 or 7 hours that he would stay here. He is truly an institution builder, and his lordship is leaving the institution better off in every sense of the expression. As a judge, the versatility his lordship showed in subjects ranging from arbitration, commercial courts, disputes, criminal law, which is of course his home run, the tax matters, clearly indicated the personality of uncomplicated resolution of matters before the court. Not for his lordship the conflict of having to be an originalist or a pragmatist in interpretation, or having to be a petitioner lawyer or a respondent lawyer in a matter. What he delivered was justice, which was clear in his mind, and his truly interpretative exercise in the matter of consumption of alcohol, about which I'll speak later, and whether it is a food or a food item for the purposes of taxing enactments, or the interpretation on how the Article 227 jurisdiction cannot be curtailed by the Commercial Courts Act, and more importantly, as to whether conferring the powers of being a chief metropolitan magistrate in a metropolitan jurisdiction to chief judicial magistrate of non-metropolitan area under the SARFAESI Act, a clear, uncomplicated, no frills attached, textbook, copybook judge of the original kind. Not for his lordship the glamour of judicial policy making. Not for his lordship the frills of finding out the subtext of the cause of action. What was the cause before the court engaged the attention of the court, and what was judged was the cause, pure and simple. Petitioners were not judged. The respondents were not judged, nor were the counsel. And I can go on for some more time. He is a quintessential judge
who understood the role of adjudication to perfection. He would bring to his penmanship the authority of having belonged to the true and righteous DNA of a family of lawyers wedded to the cause of justice, unhindered by any other possible countervailing influence on that judge making. 25,871 disposals, 500 reported judgments. His Lordship exemplifies the judicial conduct the bar and the society expect of a judge of the court. The packed court hall today, with a few more chairs added to accommodate the sitting arrangements of the bar, is a clear, true reflection in the old style of how much my Lord's Justice Praveen Kumar meant to the bar and the other stakeholders. His Lordship is to leave our midst. Age had to catch up, even with the otherwise coy and otherwise fresh-looking judge. He will, however, be a contented retired judge with varied interests, including cricket, to pursue. I'm sure he has much more left to offer to the institution and the subject of law, and I'm sure he would have the time to respond to any needs in that regard. I thank Justice Elango for his Lordship's presence amidst us. The kind of mobbing the lawyers did to his Lordship when he's arrived into the court hall is yet another continuing saga of bar's abiding respect to judges who leave a mark in our hearts and minds with their judicial work. And Justice Praveen Kumar will be equally mobbed. Don't test us. Whenever he wishes to come over again to be in our midst in whatever formal or less formal occasion, now that your Lordships will no longer be lonely, I, on behalf of the fraternity, wish this wonderful human being, a graceful lawyer, a dignified judge, a happy, retired life of happiness, bliss and good health, quality time with his family and friends to catch up, and also, at last, a few remunerative adjudicatory positions which your Lordships perhaps need after the kind of life the entire family had led, with example of being frugal saints that CPR's family has always come to be known. May God bless your Lordships and your family. With the permission of my Lord, the Honorable the Chief Justice, may I request the Land President of the Bar Association, High Court of Andhra Pradesh, to deliver his speech on behalf of legal fraternity. My Lord, Honorable Chief Justice, Honorable Justice C. Praveen Kumar, and family members of the Honorable Justice Praveen Kumar, the Honorable Judges, Land Advocate General, Land Additional Advocate General, the Chairman, Bar Council of Andhra Pradesh, Land Public Prosecutor, Land Deputy Solicitor General, officers of the state, and senior advocate, and colleagues of the bar. We have gathered here today to bid farewell to the Honorable Justice Sri Praveen Kumar, who is tempting the office as a judge of this temple of justice. It is indeed a momentous occasion for all of us, as we have taken a moment to reflect on the contributions and his legacy. Honorable Justice Sri Praveen Kumar was born on February 26, 1961 in Hyderabad. He received his education from the most prestigious institutions in Hyderabad, including Little Flower High School, Little Flower Junior College, Nizam College, and the University College of Law, Usmania University. His late father, Sri Padmanabh Reddy, was one of the most respected and accomplished advocates in the country, known as the postman's advocate for his unwavering commitment to justice and to the downtrodden. Justice Praveen Kumar enrolled as an advocate on the rolls of the Bar Council of Andhra Pradesh on February 28, 1986, and quickly rose to the prominence as a leading practitioner specializing in criminal law and constitutional matters. His expertise and acumen in these areas have been widely acknowledged by his peers. On June 29, 2012,
Honorable Justice Sri Praveen Kumar was elevated as an additional judge of the Andhra Pradesh High Court and was appointed as a permanent judge on December 4, 2013. During his tenure, he has dispensed justice with fairness, impartiality, and a deep sense of commitment in upholding the rule of law. His contributions to the legal profession and the judiciary in Andhra Pradesh are immense, and his legacy will endure for years to come. He was the acting Chief Justice of the newly formed High Court of Andhra Pradesh at Amaravati in 2019. My Lord delivered a number of judgments in various branches of law. In one of the judgments, that is N. Apparao versus State of Andhra Pradesh, while my Lord was dealing with the petition seeking quash, His Lordship held that a public servant cannot be prosecuted under SC/ST Act in the absence of the averments of in the FIR showing willful negligence of duties, and the same is an abuse of process of law. In another judgment, that is Yamarthi Narasimha Rao versus the District Legal Services Authority, a writ petition was filed aggrieved by the award in the Lok Adalat. My Lord, while presiding a division bench, issued several directions to address the issue of impersonation and forgery of signatures, leading to multiplicity of litigation and defeating the purpose of the very act itself. Those directions aim to ensure that the Lok Adalat process is not misused and the purpose of the act is not defeated. Today marks the retirement of my Lord, who will be remembered for his unwavering commitment to justice, his sincere and ethical approach to the law, and his kindness, particularly junior members of the bar. Throughout his distinguished career, my Lord has been a shining example of professionalism and integrity, earning the respect and admiration. His contributions to the legal field will continue to inspire future generations of lawyers and judges. On behalf of the Andhra Pradesh High Court Advocates Association, I extend our heartfelt gratitude and appreciation to the Honorable Justice Sri Praveen Kumar for his dedicated service to the judiciary and the legal profession. We will miss his presence and guidance in the court, but we are confident that his contributions will continue to inspire and guide in the years ahead. I also wish him a happy and fulfilling retirement. With the permission of my Lord the Honorable the Chief Justice, my request the Land Chairman, Bar Council for the State of Andhra Pradesh to deliver his speech on behalf of legal fraternity. The Honorable Chief Justice, Sri Prashant Kumar Misra ji, the Honorable Judges, Justice Praveen Kumar, and family members of the Praveen Kumar ji, and the family members of other learned judges, Raja Halangwe ji, Learned Advocate General, President of the Association, Deputy Solicitor General, Public Prosecutor, Additional Advocate General, and the Senior Counsel, and Advocate friends, ladies and gentlemen. The Justice Praveen Kumar, my office, I joined the office of Y. Suryanarayana, a neighborhood of Justice, Senior Advocate Padmanabh Reddy Garu. And one day, when I am crossing the, just we have to pass before the house of Justice Praveen Kumar, Justice Padmanabh Reddy Garu called inside and first time introduced Praveen Kumar. After completion of the land, he was in the with the Justice Channappa Reddy Garu. First time I come across and I learn and know about Praveen Kumar. The day I have seen him and today there is no change in his attitude. And the Justice Praveen Kumar, after 26 years of practice as advocate and after more than a decade as a judge, the same person we have seen without any adding in his or without any change in his attitude, which is very difficult. Of course, there may be occasions
where he will be express, have to express anguish, but he never, any unpleasant situation, any kind of situation, he never exhibited. Everything that is unpleasant probably swallowed by himself without affecting or exhibiting to anybody. I am looking for opportunity after retiring because he was allowed to work as the High Court judge for a more than decade, depriving his presence in the legal profession. I am eager to sign on the file of Justice Praveen Kumar for resumption as advocate, which will be coming back to the fold of the profession. Justice Praveen Kumar Garu, not only having advantage of born and brought up in a house belong to Padmanaభ Reddy Garu, who is almost equal to University of Humanity, and having advantage of interaction with the rationalist Justice Chennappa Reddy Garu, having born and brought up in Hyderabad city, having education from KG to the law, yet in Hyderabad, so is always a cosmopolitan attitude, and maybe all these factors made his job easy, which are required to discharge as a judge of this High Court. Looking forward for his again coming back to the fold of the legal profession, I wish on behalf of the bar, wish a happy retired life. Thank you. With the permission of my Lord, the Honorable the Chief Justice, may I request the Land Deputy Solicitor General, High Court of Andhra Pradesh, to deliver his speech on behalf of legal fraternity. My Lord, the Honorable Chief Justice, My Lord Justice Praveen Kumar, Honorable Judges of this Court, family members of the learned judges of this Court, Advocate General, Chairman Bar Council, President of the Bar Association, Justice Elongo, Senior Advocates, Standing Counsel for State and Central Governments, Registrars of this Court, staff of this Court, ladies and gentlemen. My Lord, this is not a great day for the bar. The bar is full of emotional phase today because one of their favorite judges is demitting office today. When my Lord Justice Praveen Kumar joined this judiciary, I think he has had one of the most lucrative practice in the United States of AP and Telangana. Almost a monopoly insofar as criminal side practice is concerned. Having opted to judiciary, my Lord has sacrificed a great, and with his passion, he has joined the judiciary and he has carried the torch further and he has made mark in the court as a judge. My Lord Justice Praveen Kumar on the bench has been very accommodative. I have never seen him lose his patience, and very encouraging to the junior counsel and all counsels who appear before him. From tomorrow onwards, we'll be missing one of our favorite judges, and most of them who are younger to Justice Praveen Kumar fondly call him Anna. We'll be missing him from tomorrow on the bench. I pray God to give all health to him and bright future to my Lord Justice Praveen Kumar. Thank you so much. With the permission of my Lord, the Honorable the Chief Justice, may I now request Honorable Sri Justice Praveen Kumar to give his Lordship's reply. प्रशांत कुमार मिश्रा जी, Madam Srimati Sucheta Mishra ji, my esteemed colleagues on the bench, spouses of the honorable judges, Justice Raja Alango, thank you sir for coming all the way from Chennai.
Learned Advocate General Subramaniam, seeing him first time with a prepared speech. Additional Advocate General Sri P. Sudhakar Reddy, Deputy Solicitor General Harinath, Public Prosecutor Nagireddy, Additional Public Prosecutor Dushant, Chairman Bar Council Ganta Ramarao, Members Bar Council, Designated Senior Advocates of High Court of Andhra Pradesh and Telangana, Janikaram Reddy, President High Court Bar Association, Office Bearers of the Association, Registrars of the High Court, Government Pleaders, Special Government Pleaders, Additional and Assistant Government Pleaders, Standing Counsel, Advocate Friends from High Court of Andhra Pradesh and High Court of Telangana, and also Advocate Friends who have come from neighboring districts, staff of the High Court Registry, Member Secretary, AP State Legal Service Authority, Director, AP Judicial Academy, my wife Sushmita, sons Sharon and Prateet, family members and friends who have come all the way from Hyderabad, ladies and gentlemen. I am here today not to bid farewell to my colleagues, friends and the places I have been associated with, but just to relinquish my constitutional adjudicating authority. The former is lasting and shall always remain a part of my soul, while the later is mundane and temporary. My soul is anchored here. Rivers may flow, but the anchor will stay. Esteemed members of the bar, I stand before you today, humbled and exalted, and deeply touched by the kind words that you have expressed today. I assure you, no distance of place can lessen the friendship of those who are thoroughly persuaded of each other's worth. With all my humility, I express my gratitude to all of you for the precious time shared in the combined High Court and here. No High Court in this country has this history and culture of our High Court. The High Court of Andhra Pradesh has the best of 3 states and 3 High Courts. We were in the jurisdiction of Madras High Court, then, thereafter, we had a court for ourselves. Then the unification of Andhra and Telangana, and after unification, the bifurcation. And here we are with the rich culture, tradition, and heritage from all the 3 states and 3 High Courts. I am thankful to my brother and retired judges of the High Court who have constantly reminded me of my duties right from inception of my tenure as a judge of High Court. During my tenure as a judge, I have been able to improve myself and learn the nitty-gritty of administration. As said by Greek philosopher Socrates, 4 things belong to a judge: to listen courteously, to answer wisely, to consider soberly, and to decide impartially. Your guidance has been my Socrates in all my career. I thank you all for making me what I am today. I began my career without much certainty. As the French philosopher Voltaire said, uncertainty is an uncomfortable position, but certainty is an absurd one. Therefore, nothing wrong in it. I planned to join in medical course initially and later to become a civil servant. Unsuccessful in those attempts made me to enter the legal profession. Many have been my mentors and source of knowledge in this long journey, irrespective of their rank and file. My esteemed seniors in the judiciary have been guides in my life, while my colleagues are like textbooks. I'm immensely grateful to everyone for having been my inspiration and strength in my long journey, particularly my late uncle, Justice O. Chinnappa Reddy, and my father, Padmanabha Reddy, who have shown me a direction to my life when I was looming in uncertainty. After my enrollment as a lawyer in the year 1986, my uncle asked me to join him in Delhi as a law clerk. He was then a judge of the Supreme Court. The 1-year stint with him was an incredible period of learning. His razor-sharp mind, wit and humor, profound knowledge of law on all branches
helped me learn about the law and the courts. I had the privilege of taking down in longhand the judgment delivered by him in National Anthem's case. The patience and fortitude of my father, his erudition and meticulous preparation of a case helped me during my days as a lawyer and also as a judge. My elevation as a judge of Andhra Pradesh High Court was first proposed by a collegium headed by Sri Justice Anil Dave, who later became a judge of the Supreme Court. On its return, my name was again proposed by a collegium headed by Justice Nisar Ahmed Kakru, and thereafter again by Honorable Chief Justice Sri Madan B. Lokur. I am beyond grateful to the judges of the Collegium of the Composite High Court for recommending my name for elevation. I was sworn in as a judge of the Composite High Court in the month of June 2012 by Honorable Chief Justice Sri Pinaki Chandra Ghosh, with whom I sat for a couple of days. Thereafter, I sat for nearly 6 months with Justice Rohini. I also had the privilege of sitting in bench, but for a very short stint, with Justice N.V. Ramana, retired Chief Justice of India, Justice Ramesh Ranganathan, Justice R. Subhash Reddy, and also with Chief Justice Mosley in a full bench matter relating to Section 14 of SARFAESI Act. I was accorded the privilege of writing the said judgment. 31st December 2018 is a historic day in the annals of AP Judiciary. I, along with 12 of my brother and sister judges, left Hyderabad to Vijayawada, which also happened to be my first visit to Vijayawada. We left in a convoy with staff in 2 buses, little case bundles and stationery. It was fun all the way without realizing the turbulence ahead. After the bifurcation of the High Court, we have seen turbulent times, yet we have sailed through each hurdle with faith and hard work. It was a Herculean task to set up an independent High Court, yet we proved nothing is unconquerable with faith and determination. We rose up almost like a proverbial phoenix. Ladies and gentlemen, I am reminded of the famous quote of Martin Luther King Jr. If you cannot fly, then run. If you can't run, then walk. If you can't walk, then crawl. But whatever you do, you have to keep moving forward. We have done precisely that. We crawled, walked, and ran with faith and hope in order to be where we are today. In the initial stages, even the staff who came along with us had a tough time, not only with regard to the working in the premises where the temporary High Court was functioning, but also in terms of accommodation, transport, and food. I can say without hesitation, the 2 registrars who were with me then, Sri Justice Manavenath Roy and Sri Rajashekar, who is no more, played a very crucial role in looking after the needs of everybody in best possible way. At times, the employees used to come requesting us to put in a word to the concern for the seats in schools and colleges, apart from requests to put in a word to the doctors in hospitals at Vijayawada for better treatment, either for themselves or to their family members. We were like a family then. As you all know, this High Court building was inaugurated by Honorable Chief Justice Sri Ranjan Gogoi, Chief Justice of India, on 3/2/2019. And thereafter, we moved into the premises on March 18th, 2019. It was a coincidence that March 18th happened to be the birthday of my father. It was Brother Justice K. Srinivas Reddy, the public prosecutor then, who reminded me of it on that very day morning. How different is the court today compared to what it was when we came over here on 31st December 2018. The bench strength, which was 12 then, got diminished in a very short time with the retirement of N. Balavogi and Sunil Chaudhary. But now we are with the strength of about 31 judges. Friends, I may look harsh or appear to be harsh in my words during the course of hearing of a case, but definitely it is not against anyone personally. The facts of the case might have made me to react in such a manner. If I have hurt anyone during the long years of advocate and as a judge, I may be excused. I will be failing in my duty if I do not extend my special thanks to my secretaries who were with me in the Composite High Court. Mr. Gauss, who is now Magistrate at Satanapalli, Kalavati, V.S. Raju, who is a Magistrate at Bongir,
and Ramesh Babu, a retired assistant registrar. I also thank my court attenders who were with me till I came over here. The cook who was with me then continues to be with me. The devotion and sincerity of my personal secretaries, namely Mohammad Gauss, Rafi, Chitti Joseph, who is now working as assistant registrar, Sheikh Meera and Satish, need all praise. I place on record a word of appreciation to the legal assistance rendered by law clerks Srinivas and Divakar. I am thankful to my court officers, Srimati Savitramma and D. Venkatpati, but for whose assistance I could not have disposed of so many cases. A. Madhavi, A. Vijayalakshmi, I. Vijay Durga, B. Padma, B. Vijayalakshmi, K. Sundaranath, and M. Purnama, who come to my court regularly, are also excellent in getting orders typed at the earliest and placing the same before me with no mistakes. The hard work and expertise of I. Bhaskar Lakshmi, N. Nagamma, M. Rudrarup Reddy, and of course Naveen Courtmaster, who used to attend while I was in sitting the first court, need no special mention. I thank them for the services rendered. I must acknowledge the services rendered by attendants attached to my court, Ilya Babu and Ratnavara Prasad, and also the cook at my residence, Srimati Sundari Banglaw, attender Babaji and drivers Baji and Mukesh, who made me and my family comfortable in every possible way. The protocol section of the High Court need a word of praise. A batch of 5, led by Anil, have been doing excellent job right from day one in providing all that is required for every judge. Special thanks should also go to the protocol wing of Telangana for attending on us whenever we go there, namely Sriman Narayana, Narayana, Jayachandra Reddy, Srinivas, and of course Munuswamy, who is now taking care of judges of AP at Hyderabad. I also convey my gratitude to all the registrars of Andhra Pradesh High Court who have helped me in discharge of my duties effectively on administrative side. Special thanks will also go to the registrars of Composite High Court for the services rendered during the said period. The work of A. Venugopal, Assistant Registrar J Special Section, along with his team, also requires a word of praise for the services rendered in getting our bills cleared at the earliest. K. Srinivasulu DSP, B. Balraj and Vijay Kumar Inspectors and Fani Kumar Sub-Inspector have been very persuasive and meticulous in posting sentries at our residence and in court. I thank all of them for the same. There are some needs common to both lawyers and judges. Intellectual stimulus is one. It is only after becoming judge that you realize that there is even less time than when you are a lawyer to dedicate to serious readings of both legal and non-legal literature. Having a forum to meet, discuss and exchange ideas is helpful to both judges and lawyers. Judicial academics provide the platform for judges to some extent. Alibi knew our Judicial Academy has taken off well, thanks to the combined efforts of each and every individual present here, more particularly to the Honorable Chief Justice, Board of Governors, and Advocate General. I earnestly believe that our Academy will flourish and come up in flying colors as one of the finest centers of excellence. My farewell speech will not be complete without thanking the judicial officers of all levels of the state. What an excellent work our officers have done in the last 5 Lok Adalats held on 12/3/2022, 26/6, 13/8, 12/11, and 11/2/2023. The figures increased from one Lok Adalat to another, and the disposal in the last Lok Adalat held on 11/2/2023 was about 2,75,000 cases, a record-breaking figure. I cannot express in words how honored it is to serve as an acting Chief Justice, President of the Judicial Academy, and Executive Chairman of Andhra Pradesh State Legal Service Authority. These roles have been a challenge and a great responsibility, but I have enjoyed every moment of it. Friends, it's my view that people are seldom remembered for long periods for the riches, as it is the virtue and knowledge that makes a person immortal. Be it Shushta, Shakuntala, Ambedkar, Martin Luther King, or Abdul Kalam, whose knowledge and modesty have been reverberating, keeping them alive all through. Maybe I am familiar among the legal fraternity and judicial fraternity as Justice Praveen Kumar, but I am more remembered as son of Sri Padmanabh Reddy, in which I do take pride and feel honored. If a father is remembered and revered even today, it is because of his episteme and righteousness. An important chapter of my life is coming to an end. In 10.5 years as a judge, I tried to perform my duties to the best of my ability, knowledge, and judgment, without fear or favor, affection, or ill will. In short, I tried to live up to the solemn oath which I took on 29th June 2012. Whether I failed
or succeeded is for you, all of you, to judge. I bow my head with reverence. I submit myself to your judgment. Whatever success in life, whether as a lawyer or as a judge, should first go to my late parents, then to my wife Sushmita, and to my two sons Sharan and Pratit, but for whose cooperation, sacrifice, and patience I will not have achieved what I have today. I thank you all for being here today and wish you all the very best in future, and hope and trust that we'll meet elsewhere again and again, क्योंकि जिंदगी इत्तेफाक है, कल भी इत्तेफाक थी, आज भी इत्तेफाक है, आने वाला कल भी इत्तेफाक होगा. तुमको ना भूल पाएंगे, चाहेंगे तुमको उम्र भर. थैंक यू. With the permission of my Lord, the Honorable the Chief Justice, I declare that proceedings are concluded. परेड द्वारा परेड कमांडर का सम्मान सलामी शस्त्र से किया गया और अब परेड 2IC परेड की बागडोर परेड कमांडर के हाथों में सौंपने के लिए आगे बढ़ते हुए परेड 2IC द्वारा परेड कमांडर को परेड की रिपोर्ट दी गई। आज की इस भव्य परेड के परेड कमांडर श्री अभिषेक चौधरी कमांडेंट और 2IC श्री अनुराग शर्मा उप कमांडेंट चुस्त व सदे हुए कदमों से अपने निर्धारित स्थान की ओर बढ़ते हुए और अब इस परेड ग्राउंड में निशान टोली का आगमन होगा। राष्ट्र के प्रति निष्ठा तथा सीआईएसएफ के बहुआयामी सुरक्षा चक्र का प्रतिरूप सीआईएसएफ निशान 10 मार्च 1994 को श्री पीवी नरसिम्हा राव तत्कालीन प्रधानमंत्री भारत सरकार द्वारा प्रदान किया गया था।
छोर से परेड मैदान में प्रवेश करते हुए उपस्थित समस्त अतिथियों, अधिकारियों एवं सम्मानित दर्शकगण से अनुरोध है कि निशान के सम्मान में अपने स्थान पर खड़े हो जाएं तथा वर्दीधारी सैल्यूट करें। वीरता और युवा जोश का प्रतिबिंब निशान 3 आड़ी पट्टियों के सम्मिलन से बना है। ऊपर की पट्टी औद्योगिक सुरक्षा और शांति का प्रतीक है, वहीं मध्य पट्टी पेशेवर दक्षता तथा एकजुटता को दर्शाती है। नीचे की आड़ी पट्टी बल के युवा जोश तथा ध्येयवाद को संधारित करती बल के सदैव अग्रसर होने की परिचायक है। लॉरल लीव्स विजय का तथा भारत का राज चिन्ह अशोक स्तंभ देश की संप्रभुता का परिचायक है। निशान पर बने 13 फॉर्मेशन चिन्ह बल के बहुआयामी रूप को प्रतिबिंबित करते हैं। श्री के सुनील इमैनुअल आईपीएस डायरेक्टर निसा हैदराबाद कुछ ही क्षणों में यहां पधारने वाले हैं। कुछ ही देर में हम सभी एक अविस्मरणीय परेड के साक्षी हो जाएंगे। आज परेड में शामिल इन रणबांकुरों का आत्मविश्वास और आंखों से झलकता उत्साह देखते ही बनता है। यह दृढ़ प्रतिज्ञ हैं कि हर चुनौती का सामना पूरे जोश और साहस से करेंगे और केंद्रीय औद्योगिक सुरक्षा बल को नई ऊंचाई प्राप्त करने के हर प्रयास में साझीदार रहेंगे। कुशल, दक्ष एवं पेशेवर बल CISF देश के सामने सुरक्षा के क्षेत्र में आने वाली नई चुनौतियों से निपटने हेतु लगातार अपनी कार्यप्रणाली तथा कार्यक्षमता में विस्तार कर रहा है। बहुआयामी सुरक्षा व्यवस्था में निपुण CISF प्रखर तरीके से देश की सुरक्षा जरूरतों को तो पूरा करता ही है, वरन जनमानस में सतर्कता की भावना पैदा करने हेतु CISF द्वारा सिक्योरिटी अवेयरनेस प्रोग्राम भी संचालित किए जाते हैं ताकि लोगों के बीच सुरक्षा का वातावरण बन सके और अप्रिय घटनाओं को रोका जा सके। सुरक्षा दायित्वों के निर्वहन में प्रतिदिन लाखों की संख्या में लोगों से CISF का सेवा रूपी संबंध स्थापित होता है। जन सामान्य के प्रति नम्रता, शिष्टाचार और व्यवहार कुशलता के साथ सुरक्षा कर्तव्यों के निर्वहन में जवानों द्वारा सुरक्षा मानकों का दृढ़ता से पालन किया जाता है। CISF के सुरक्षा कवर में लगभग 55 लाख लोगों द्वारा हर दिन दिल्ली मेट्रो से यात्रा की जाती है। वहीं प्रत्येक दिन लगभग 10 लाख यात्रियों का आवागमन हवाई अड्डों के माध्यम से सुनिश्चित होता है। इतने बड़े पब्लिक इंटरफेस वाला इकलौता बल है CISF। हवाई अड्डों व मेट्रो में तैनात CISF कर्मियों द्वारा कई मौकों पर जीवन रक्षा के सार्थक व सफल प्रयास अत्यंत ही सराहनीय रहे हैं। विगत वर्ष हमारे बल सदस्यों ने आसन्न खतरों से 41 से ज्यादा नागरिकों के बहुमूल्य जीवन की रक्षा की है, जिनमें CPR जैसी जीवनदायी तकनीक द्वारा जीवन रक्षा, डूबने से बचाव,
अग्नि दुर्घटनाओं जैसे विषम परिस्थितियों में बचाव आदि शामिल हैं। इन प्रेरणादायी घटनाओं को संकलित कर एक पुस्तक का रूप दिया गया है, जिसका विमोचन भी आज माननीय मुख्य अतिथि के कर कमलों द्वारा किया जाएगा। वर्ष 2021 में एयरपोर्ट काउंसिल इंटरनेशनल ब्रुसेल्स द्वारा 95 से अधिक देशों में स्थित 400 से ज्यादा एयरपोर्ट्स पर एयरपोर्ट क्वालिटी सर्वे के स्तर को जांचने हेतु यात्रियों से सुरक्षा संबंधी मुद्दों पर, जैसे सुरक्षा कर्मियों का विनम्र एवं सहायता पूर्वक व्यवहार, सुरक्षा प्रणाली की सूक्ष्मता, सुरक्षा जांच में लगने वाला समय तथा सुरक्षित अनुभव करने की भावना सरीखे मानदंडों पर प्रतिक्रिया हासिल की गई। 2021 में घोषित परिणाम में भारतीय एयरपोर्ट्स के सुरक्षा मानदंडों को ASQ रेटिंग में विश्व के प्रमुख हवाई अड्डों से भी श्रेष्ठ पाया गया। हवाई अड्डों पर तैनात कर्मियों को विमानन सुरक्षा समूह ASG के रूप में नामित किया गया है और उन्हें अपने कर्तव्यों के प्रदर्शन में व्यावसायिकता और तालमेल लाने के लिए विशेष रूप से प्रशिक्षित किया गया है। ASG में तैनात इन कर्मियों ने अपनी मुस्तैदी, विनम्र व्यवहार, पेशेवर दृष्टिकोण और दक्षता के लिए व्यापक प्रशंसा अर्जित की है। हैदराबाद एयरपोर्ट पर दिव्यांगों, डायरेक्टर निसा हैदराबाद का आगमन हो चुका है। परेड द्वारा जनरल सैल्यूट की प्रस्तुति से डायरेक्टर निसा हैदराबाद का अभिवादन किया गया। श्री के सुनील इमैनुअल IPS 2003 बैच उत्तर प्रदेश काडर के भारतीय पुलिस सेवा के अधिकारी हैं। आपने दिल्ली स्कूल ऑफ इकोनॉमिक्स दिल्ली विश्वविद्यालय से समाज शास्त्र में परास्नातक की उपाधि प्राप्त की है। उत्तर प्रदेश में सेवारत रहते हुए आपने अनेकों महत्वपूर्ण जिम्मेदारियों का निर्वहन किया, जिसमें वरिष्ठ पुलिस अधीक्षक कानपुर नगर, इलाहाबाद, गाजियाबाद के साथ उप महानिरीक्षक मेरठ रेंज और सहारनपुर रेंज के पदों को सुशोभित करना शामिल है। केंद्रीय प्रतिनियुक्ति के दौरान आपने पुलिस अधीक्षक नेशनल इन्वेस्टिगेशन एजेंसी के रूप में कर्तव्यों का निष्पादन करते हुए विभिन्न आतंकी मॉड्यूल से जुड़े अत्यधिक संवेदनशील मसलों की जांच भी की है। तत्पश्चात वर्ष 2018 से 2022 तक आपने NSG में सेवाएं प्रदान की हैं, जहां उप महानिरीक्षक प्रशासन और फोर्स कमांडर क्लोज प्रोटेक्शन फोर्स के रूप में महत्वपूर्ण जिम्मेदारियों का निर्वहन किया। दिनांक 2 जनवरी 2023 से CISF राष्ट्रीय औद्योगिक सुरक्षा अकादमी के निदेशक के रूप में आप अपनी अमूल्य सेवाएं प्रदान कर रहे हैं। अपने सेवा काल के दौरान आपने विभिन्न विश्व स्तरीय कोर्सेज किए हैं। वर्जीनिया USA से क्राइसिस रिस्पांस टीम ट्रेनिंग कोर्स में आप दक्षता प्राप्त हैं। अपर महानिदेशक बल मुख्यालय का आगमन हो चुका है।
परेड द्वारा जनरल सैल्यूट प्रस्तुत कर अपर महानिदेशक बल मुख्यालय का सम्मान व अभिनंदन किया गया। श्रीमती नीना सिंह आईपीएस 9 सितंबर 2021 में बहुआयामी बल सीआईएसएफ में केंद्रीय प्रतिनियुक्ति पर ज्वाइन करने के पश्चात अपर महानिदेशक बल मुख्यालय की जिम्मेदारियों को निष्ठापूर्वक निभा रही हैं। देश सेवा के परम ध्येय के साथ आप वर्ष 1989 में भारतीय पुलिस सेवा में चयनित हुई तथा आपको राजस्थान काडर आवंटित किया गया। देश के प्रतिष्ठित जवाहरलाल नेहरू विश्वविद्यालय नई दिल्ली से आप कला संकाय में स्नातकोत्तर की उपाधि प्राप्त हैं तथा अंतर्राष्ट्रीय ख्याति प्राप्त हार्वर्ड विश्वविद्यालय से लोक प्रशासन में परास्नातक हैं। मैसेच्यूसेट्स इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी यूएसए से आपको इवैल्यूएशन ऑफ सोशल प्रोग्राम में विशेष दक्षता प्राप्त है। अर्थशास्त्र तथा साक्ष्य आधारित पुलिस सुधार पहल में सहलेखिका के रूप में आपने प्रतिष्ठित एमआईटी इंस्टीट्यूट के नोबेल पुरस्कार विजेता प्रोफेसर अभिजीत बैनर्जी एवं प्रोफेसर एस्थर डुफ्लो के साथ कार्य किया है। कैम्ब्रिज विश्वविद्यालय यूके द्वारा आयोजित पुलिस एग्जीक्यूटिव प्रोग्राम में चैंपियन ऑफ एविडेंस बेस्ड पुलिसिंग के तौर पर आप मान्यता प्राप्त हैं। श्रीमती नीना सिंह राजस्थान राज्य की प्रथम महिला भारतीय पुलिस सेवा अधिकारी हैं। 34 वर्षों के सफल तथा स्वर्णिम सेवा काल में आपने अति महत्वपूर्ण एवं संवेदनशील पदों की जिम्मेदारियों को बखूबी निभाया है। सीबीआई संयुक्त निदेशक के रूप में पदस्थापन के दौरान श्रीमती नीना सिंह कई संवेदनशील मसलों की जांच में शामिल रही हैं। राजस्थान राज्य महिला आयोग के सदस्य सचिव तथा सिविल राइट्स एंड एंटी ह्यूमन ट्रैफिकिंग महानिदेशक की पद की जिम्मेदारियों के निर्वहन में परिस्थितियों को परखने की आपकी सटीक क्षमता तथा जिम्मेदारियों का कुशल निर्वहन प्रशंसनीय व अनुकरणीय रहा है। सराहनीय सेवाओं के सम्मान हेतु आपको पुलिस पदक, महानिदेशक महोदय का आगमन हो चुका है। परेड ने महानिदेशक महोदय का अभिवादन जनरल सैल्यूट से किया। बैंड द्वारा बजाई गई धुन थी आर चीफ श्री शीलवर्धन सिंह आईपीएस, महानिदेशक केंद्रीय औद्योगिक सुरक्षा बल 1986 बैच के भारतीय पुलिस सेवा के बिहार काडर अधिकारी हैं। आपने 15 नवंबर 2021 को देश के अग्रणी केंद्रीय सशस्त्र बल के रूप में पहचान बना चुके केंद्रीय औद्योगिक सुरक्षा बल के महानिदेशक का पदभार संभाला। महानिदेशक सीआईएसएफ के रूप में प्रतिनियुक्ति से पहले आप इंटेलिजेंस ब्यूरो में स्पेशल डायरेक्टर के रूप में कर्तव्यारूढ़ थे। आप अंग्रेजी में स्नातक हैं। 37 वर्षों के प्रतिष्ठित सेवा काल में आपने बिहार राज्य में कई महत्वपूर्ण एवं संवेदनशील पदों की जिम्मेदारियों को सफलतापूर्वक निभाया है। आपने विदेश मंत्रालय के अधीन भारतीय उच्चायुक्त ढाका में सचिव के तौर पर अपनी बहुमूल्य सेवाएं देश को प्रदान की हैं। अतिरिक्त एवं विशेष निदेशक इंटेलिजेंस ब्यूरो के पद पर शोभायमान रहते हुए आपकी सेवाएं अनुकरणीय तथा पथ प्रदर्शक रही हैं। आपको वर्ष 2004 में सराहनीय सेवाओं के लिए पुलिस पदक तथा वर्ष 2010 में
विशिष्ट सेवा के लिए राष्ट्रपति पुलिस पदक से अलंकृत किया गया है। आपने सीआईएसएफ जैसे लार्जेस्ट पब्लिक इंटरफेयर्स वाले बल का नेतृत्व संभालने के साथ ही बल सदस्यों की मूल क्षमताओं को विकसित करने तथा कर्तव्य के प्रति आंतरिक लगाव के लिए प्रेरित किया है। प्रोफेशनल कॉम्पिटेंस में निरंतर सुधार और मानवीय मूल्यों पर आधारित विकास आपकी प्राथमिकताओं में शामिल है, जिससे कि व्यक्ति एवं संगठन दोनों स्तर पर कर्तव्य निर्वहन तथा लक्ष्य पूर्ति को हासिल किया जा सके। आपने नए क्षेत्र में विशेषज्ञता, परिचालन कार्यों में अधिकतम प्रोफेशनल दृष्टिकोण तथा टेक सावी बल की अवधारणा को प्राप्त करने के लिए बल को निरंतर उत्साहित किया है। मानवीय मूल्यों के साथ व्यक्ति का विकास और जिम्मेदारियों को पूरी लगन, निष्ठा व ईमानदारी से पूरा किया जाना आपकी दो मूल अवधारणाएं हैं। आइए अब मैं आपका परिचय परेड में भाग ले रहे अधिकारियों तथा जवानों से कराती हूं। आज की इस भव्य परेड के परेड कमांडर श्री अभिषेक चौधरी कमांडेंट। आप समाज शास्त्र में स्नातकोत्तर हैं। आपने संघ लोक सेवा आयोग द्वारा आयोजित CAPF परीक्षा के माध्यम से CISF में सहायक कमांडेंट के पद पर नियुक्ति प्राप्त की। आप वर्तमान में NTPC कोरबा में कमांडेंट की जिम्मेदारियों को बखूबी निभा रहे हैं। इससे पूर्व आपने NTPC कहलगांव, DHEP दुल्हस्ती, IPGCL नई दिल्ली, DPA कांडला में भी अपनी सेवाएं प्रदान की हैं। आप BDDS, फील्ड क्राफ्ट एंड वेपन ट्रेनिंग कोर्सेज से भी प्रशिक्षित हैं। आप वर्ष 2017 में गणतंत्र दिवस परेड के भी प्रतिभागी रहे हैं। आपने कुल 6 अवसरों पर स्थापना दिवस परेड में हिस्सा लिया तथा 2017 में परेड कमांडर की भूमिका का निर्वहन करते हुए परेड का नेतृत्व भी किया है। आपने वर्ष 2010 में ऑल इंडिया पुलिस कमांडो कंपटीशन में टीम कैप्टन के रूप में हिस्सा लिया। आपको सराहनीय सेवाओं हेतु डायरेक्टर जनरल डिस्क तथा 3 महानिदेशक प्रशस्ति पत्र सहित कुल 9 अवसरों पर प्रशस्ति पत्रों से सम्मानित किया गया है तथा आप पुलिस ड्यूटी मेडल से भी सम्मानित हैं। आपको एक अवसर पर स्वॉर्ड ऑफ ऑनर से भी अलंकृत किया जा चुका है। आज की इस भव्य परेड के परेड ट्वाइसी हैं श्री अनुराग शर्मा, उप कमांडेंट। वर्तमान में आप CISF नीसा हैदराबाद में पदस्थ हैं। इससे पूर्व CISF इकाई BPCL कोचीन में पदस्थ रहते हुए आप भारत के प्रथम इंडिजीनियस एयरक्राफ्ट कैरियर INS विक्रांत के सुरक्षा इंचार्ज भी रह चुके हैं। वर्ष 2015 में संघ लोक सेवा आयोग के माध्यम से आप CISF में असिस्टेंट कमांडेंट के पद पर नियुक्त हुए। आप कंप्यूटर साइंस इंजीनियर हैं। आपने वर्ष 2017 में पुलिस शहीद दिवस परेड, वर्ष 2018 में गणतंत्र दिवस परेड तथा वर्ष 2019 एवं 21 में CISF स्थापना दिवस परेड में हिस्सा लिया है। आपको उल्लेखनीय सेवा हेतु 2 अवसरों पर महानिदेशक प्रशस्ति पत्र प्रदान किए गए हैं तथा एक अवसर पर अपर महानिदेशक प्रशस्ति पत्र तथा एक महानिरीक्षक प्रशस्ति पत्र भी प्रदान किए गए हैं। पहली टुकड़ी है NCR सेक्टर की, जिसका नेतृत्व कर रही हैं सुश्री नुसैफा के सहायक कमांडेंट। आपने इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन में BTech की डिग्री प्राप्त की है। वर्ष 2021 में आपने UPSC CAPF परीक्षा के माध्यम से सहायक कमांडेंट के पद पर नियुक्ति प्राप्त की तथा वर्तमान में आप BHEL भोपाल में पदस्थ हैं। दूसरी टुकड़ी वेस्टर्न सेक्टर की है, जिसका नेतृत्व कर रहे हैं श्री मधुसूदन महेश्वरी, सहायक कमांडेंट। आप इंफॉर्मेशन टेक्नोलॉजी में स्नातकोत्तर हैं। वर्ष 2012 में आपने UPSC CAPF परीक्षा के माध्यम से सहायक कमांडेंट के पद पर नियुक्ति प्राप्त की तथा वर्तमान में BLSM भवनाथपुर में पदस्थ हैं। इससे पूर्व आप हैदराबाद एयरपोर्ट पर भी सेवाएं प्रदान कर चुके हैं। तीसरी टुकड़ी नॉर्थ सेक्टर की है, जिसके कमांडर हैं श्री रविंद्र कुमार, सहायक कमांडेंट।
आप कला स्नातक हैं। आप वर्तमान में HEP उरी 1 बारामूला जम्मू एवं कश्मीर में पदस्थ हैं। इससे पूर्व आप चेन्नई, कोचीन एवं कोलकाता जैसे महत्वपूर्ण एयरपोर्ट्स पर अपनी सेवाएं प्रदान कर चुके हैं। आपने वर्ष 2019 में UPSC CAPF परीक्षा के माध्यम से सहायक कमांडेंट के पद पर नियुक्ति प्राप्त की है। आपको सराहनीय सेवा हेतु एक महानिदेशक प्रशस्ति पत्र, एक महानिरीक्षक प्रशस्ति पत्र, एक पुलिस स्पेशल ड्यूटी मेडल से भी नवाजा गया है। चौथी टुकड़ी ईस्टर्न सेक्टर की है, जिसका नेतृत्व कर रहे हैं श्री आशीष गहलियान, सहायक कमांडेंट। आपने कला में स्नातक होने के उपरांत UPSC CAPF परीक्षा के माध्यम से CISF में वर्ष 2020 में सहायक कमांडेंट के पद पर नियुक्ति प्राप्त की। आप वर्तमान में केंद्रीय औद्योगिक सुरक्षा बल इकाई VSSC थुम्बा में पदस्थ हैं। आपको उत्कृष्ट सेवाओं के लिए वर्ष 2022 में महानिदेशक के प्रशस्ति पत्र से सम्मानित किया गया। पांचवी टुकड़ी है SSG की, जिसका नेतृत्व कर रहे हैं श्री जितेंद्र कुमार चाहर, सहायक कमांडेंट। आप वाणिज्य में स्नातक हैं। वर्ष 2015 से आप इस प्रतिष्ठित बल का हिस्सा हैं तथा वर्तमान में UTL कोचीन में इकाई प्रमुख के तौर पर पदस्थ हैं। इससे पूर्व आप पुणे एयरपोर्ट तथा पुणे इंफोसिस में अपनी सेवाएं प्रदान कर चुके हैं। डबल डिस्टिंक्शन ग्रेड के साथ आप क्विक रिस्पांस टीम कोर्स में विशेष दक्षता प्राप्त हैं। परेड ग्राउंड के मध्य में केंद्रीय औद्योगिक सुरक्षा बल के गौरव के प्रतीक निशान टोली को श्री गौतम गोडनल्ली P, सहायक कमांडेंट कमांड कर रहे हैं। आपने मैकेनिकल इंजीनियरिंग में B.Tech किया है। वर्ष 2021 में आपने UPSC CAPF परीक्षा के माध्यम से सहायक कमांडेंट के पद पर नियुक्ति प्राप्त की तथा वर्तमान में आप RSP राउरकेला में पदस्थ हैं। निशान टोली के ठीक पीछे 49 सदस्यीय CISF की बैंड टीम का नेतृत्व कर रहे हैं SI करण सिंह राजपुरोहित। आप वर्ष 2011 से इस प्रतिष्ठित बल का हिस्सा हैं। आपको 3